ఓకే స్టార్ట్ చేద్దామా? గుర్తుంది కదా హెడ్డింగ్. సో ఓకే, సో మనం స్టార్ట్ చేస్తున్న చాప్టర్ ఏంటమ్మా? సరే, డెరివేటివ్ అనాలిసిస్. సో డెరివేటివ్ అనాలిసిస్ కంటే నార్మల్ ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఇప్పుడు ఏంటమ్మా మనం డిస్కస్ చేయాం. సో ఫస్ట్ ఏంటి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఆ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ తోటి మనం ఏం చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. సో డెరివేటివ్ కాంట్రాక్ట్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, నెక్స్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, ఆప్షన్స్ కాంట్రాక్ట్, అండ్ ఆఫ్టర్ దట్ స్వాప్స్. సో కాన్సెప్ట్ అదంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుని మనం క్లాసులో చెప్పుకునేది ఉంటుంది. కాకపోతే మేబీ చేంజ్ అయితే నెంబర్స్ అవి ఇవి కొంచెం ఏంటి చేంజ్ అవుతాయి అంతే. సో దానిలో ఫస్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో టూ పార్టీస్ అమ్మ, తెలిసిందే కదా, ఎన్టీఆర్, ఆఫ్టర్ దట్ ఏంటి రామ్ చరణ్. సో లెట్ us say ఎన్టీఆర్ వాంట్స్ టు సెల్ 1 గ్రామ్ గోల్డ్ ఆఫ్టర్ 3 months. సో 3 months తర్వాత గోల్డ్ని ఏం చేద్దాం అనుకుంటాడమ్మా, సెల్ చేద్దాం అనుకుంటున్నాడు. నాట్ ఇమీడియట్లీ, ఎప్పుడు ఆఫ్టర్ 3 months, అంటే స్పాట్లో కాదు, ఎప్పుడు ఫ్యూచర్ డేట్ 3 months తర్వాత. ప్యారలల్గా రామ్ చరణ్ వాంట్స్ టు పర్చేజ్ 1 గ్రామ్ గోల్డ్ ఆఫ్టర్ 3 months. అంటే సేమ్ రామ్ చరణ్ ఏంటమ్మా, ఆఫ్టర్ 3 months అదే 1 గ్రామ్ గోల్డ్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు, పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇదంతా కూడా ప్రెసెంట్ కాదు, ఆఫ్టర్ 3 months. సో డెఫినెట్లీ ఆఫ్టర్ 3 months కాబట్టి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ గురించి ఏంటమ్మా వర్రీ అవుతారు. మరి దేని గురించి వర్రీ అవుతారో చెప్పండి. ఎన్టీఆర్ విల్ బి వర్రింగ్ అబౌట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద గోల్డా, డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద గోల్డా. ఫ్యూచర్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని టెన్షన్ ఫీల్ అవుతాడా, డిక్రీజ్ అవుతుందని చెప్పి టెన్షన్ ఫీల్ అవుతాడా ఎన్టీఆర్? ఇక్కడ సెల్ కదమ్మా, నార్మల్ ఇంక్రీజా డిక్రీజా? డిక్రీజ్. సో డిక్రీజ్ అవుతాడని చెప్పి ఏంటమ్మా ఫీల్ అవుతాడు, బికాస్ హీ వాంట్స్ టు సెల్ ద గోల్డ్. గోల్డ్ సెల్ చేసినప్పుడు ఏంటి, ఎక్కువ ప్రైస్ రావాలనుకుంటాడు. సో దట్ ఎక్కడ 3 monthsలో ప్రైస్ డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పి ఎవరు టెన్షన్ పడతా ఉంటారమ్మా, ఎన్టీఆర్. అండ్ కమింగ్ టు ద రామ్ చరణ్, హీ వాంట్స్ టు పర్చేజ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో పర్చేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ దేని గురించి వర్రీ అవుతారు, ఇంక్రీజ్ అవుతుందని టెన్షన్ ఫీల్ అవుతారా, డిక్రీజ్ అవుతుందని టెన్షన్ ఫీల్ అవుతారా? ప్రైసెస్ ఎక్కడ ఇంక్రీజ్ అయిపోతాయని చెప్పి దే విల్ బి వర్రీడ్. ఇంట్లో కూడా అంతే కదా. సో పేరెంట్స్ ఏంటి, గోల్డ్ ల్యాండ్ పర్చేజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఏంటి రేట్లు పెరిగిపోతాయి ఫ్యూచర్లో అని చెప్పి ఏంటి టెన్షన్ పడుతూ ఉంటారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ విల్ బి వరింగ్ అబౌట్ వాట్, డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. అండ్ కమింగ్ టు ద రామ్ చరణ్, దేని గురించి వరీ అవుతాడమ్మా, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్. ఓకే, సో ఇద్దరికి ఏంటమ్మా పీస్ ఆఫ్ మైండ్ లేదు. సో ఒకళ్ళు ఏంటమ్మా ఇంక్రీజ్ అని టెన్షన్ ఫీల్ అవుతున్నారు, ఇంకోళ్ళు ఏంటి డిక్రీజ్ అని టెన్షన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం బోత్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ వేర్ దే విల్ బి హ్యావింగ్ అ ప్రీ అగ్రీడ్ ప్రైస్. లెట్ us say ప్రీ అగ్రీడ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15,000 per gram అని చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయారు అనుకుందాం. దట్ ఈస్ ద ప్రీ అగ్రీడ్ ప్రైస్ ఫర్ ద సేక్ ఆఫ్ 3 months. అంటే 3 months తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్, మార్కెట్లో ప్రైస్ ఎంత ఉన్నా, 20,000 ఉన్నా, 10,000 ఉన్నా, 12,500 ఉన్నా కానీ ఎన్టీఆర్ డెఫినెట్లీ రామ్ చరణ్ దగ్గర నుంచి ఎంతకు పర్చేజ్ చేస్తాడు, 15,000. రామ్ చరణ్ ఎన్టీఆర్ దగ్గర నుంచి, ఎన్టీఆర్ ఎంతకు సేల్ చేస్తాడు, 15,000. రామ్ చరణ్ ఎంతకు పర్చేజ్ చేస్తాడమ్మా, 15,000. దీన్ని మనం ప్రీ అగ్రీడ్ ప్రైస్ అంటాం, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ స్ట్రైక్ ప్రైస్. అంటే స్ట్రైక్ ప్రైస్ ఫిక్స్ అయిపోతారు. ఈ కాంట్రాక్ట్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటాం. ఏం కాంట్రాక్ట్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. బికాస్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎంటర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ అ స్పాట్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ ఎంటర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ అ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అంటే ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది ఏమీ లేదు. ఎన్టీఆర్ 3 months తర్వాత ఏంటి సెల్ చేస్తాడు, రామ్ చరణ్ 3 months తర్వాత ఏంటి పర్చేస్ చేస్తాడు. దే ఆర్ వరింగ్ అబౌట్ ద ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. సో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ గురించి వరీ అవుతున్నారు కాబట్టి, ఓకే, సో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ గురించి వరీ అవుతారు కాబట్టి సో ఆటోమేటికల్లీ ఏంటమ్మా ఇక్కడ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద స్ట్రైక్ ప్రైస్. ఎంతది, 15,000. ఈ కాంట్రాక్ట్ని మనం ఏమంటామమ్మా, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. కొంచెం టర్మినాలజీ అదే అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యూచర్లో బై చేస్తున్నాడా, సెల్ చేస్తున్నాడా, సెల్. ఈ సెల్ని మనం ఏమంటామంటే షార్ట్ పొజిషన్ అంటాం. ఏం పొజిషన్ అమ్మా, షార్ట్ పొజిషన్. అట్లా కాదు, నువ్వు పర్చేజ్ చేయాలి అనుకుంటున్నావు అంటే పర్చేజ్ని మనం చీప్గా పర్చేజ్ అని అనమమ్మా, వి కాల్ ఇట్ యాజ్ వాట్, లాంగ్ పొజిషన్. దిస్ ఈస్ ద టర్మినాలజీ. ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ అ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఎంటర్డ్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అ స్పాట్, ఎంటర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ వాట్, ఫ్యూచర్. They have entered into the pre-agreed price. We call it as what, strike price. Sell in sell అనకూడదు చీప్గా. ఏ పొజిషన్ అనేది, షార్ట్ పొజిషన్. బైని మనం ఏమంటామమ్మా, లాంగ్ పొజిషన్. ఇప్పుడు ఎవరికి ప్రాఫిట్ వస్తుంది, ఎవరికి లాస్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకుందాం. బట్ అల్టిమేట్లీ ఒక క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే ఈ కాంట్రాక్ట్లోకి ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ ఎంటర్ అయింది నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్.
ఏదో ప్రాఫిట్ వచ్చేయాలి ఆర్ఎల్స్ ఏంటి లాస్ బేర్ చేయాలని కాదు. అల్టిమేట్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, పీస్ ఆఫ్ మైండ్ అంతే. లైక్ ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతున్నారా బాబు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం అని చెప్పి దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు వాట్, ప్రీ అగ్రీడ్ ప్రైస్. మరి ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనం చెక్ చేసుకుందాం. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, వేరియస్ కేసెస్ తీసుకుందాం. కేస్ 1 వచ్చి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 months 16,500 ఉంది. బట్ 16,500 ఉన్నా కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్ 16,500కు ఉంటుందా 15,000కు ఉంటుందా? 15,000, బికాస్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ 15,000. ఇప్పుడు మీరు అనలైజ్ చేసి చెప్పండి. సో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఉన్నారు, ఎవరికి ప్రాఫిట్ ఎవరికి లాస్ అనేది అనలైజ్ చేయండి. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా 15,000, యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంత 16,500. అండ్ ఈ కాంట్రాక్ట్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఎవరికి లాస్ ఉంటుంది అనేది అనలైజ్ చేసి చెప్పండి. ఎన్టీఆర్కి ప్రాఫిటా లాసా? ఎన్టీఆర్కి ఏంటమ్మా లాస్. ఎందుకు లాస్? కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయి ఉంటే ఎన్టీఆర్ ఏంటమ్మా నార్మల్లీ సెల్, అది క్లారిటీ మెయింటైన్ చేయండి. రామ్ చరణ్ ఏంటమ్మా పర్చేస్. ఎన్టీఆర్ సెల్ కాబట్టి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయి ఉంటే వుడ్ హ్యావ్ సోల్డ్ ద గోల్డ్ ఫర్ 16,500. సిన్స్ హీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్, ప్రైస్ లాక్ చేసేసుకున్నాడు. ఎంతకు సేల్ చేస్తాడు? 15,000. రాజ్యంలో ప్రజలందరూ 16,500కి సెల్ చేస్తూ చిల్ అవుతూ ఉంటే మనోడు మాత్రం ఏంటమ్మా ఓన్లీ 15,000. ఆబ్వియస్లీ హట్ అవుతాడు. దాన్ని మనం ఏంటమ్మా లాస్ అంటాం. చూడండి లాస్ ఎంత వచ్చిందని చెప్పి ఫీల్ అయిపోతాడమ్మా అక్కడ 1,500. సో ఆటోమేటికల్లీ రామ్ చరణ్కి అది ఏమవుతుందమ్మా ప్రాఫిట్ అవుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన డెరివేటివ్స్లో ఒక పార్టీకి ప్రాఫిట్ అయితే సేమ్ అదే అమౌంట్ ఇంకొక పార్టీకి ఏమవుతుంది లాస్. సో ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి రామ్ చరణ్కి ఏంటమ్మా 1,500 ప్రాఫిట్ వస్తుంది. ఎట్లా ప్రాఫిట్ వస్తుంది? కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఎంతకు పర్చేస్ చేయొచ్చు 15,000. ఎంటర్ అవ్వకపోయింటే ఎంతకు పర్చేస్ చేయాల్సి వచ్చేది 16,500. సో దట్ ఆబ్వియస్లీ ఏంటమ్మా ఇక్కడ బెనిఫిట్ రామ్ చరణ్కి. ప్రశాంతంగా అమ్మ మంచి పని చేశాను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి 1,500 ఏంటి సేవ్ అయిందని ఫీల్ అవుతాడు. సో దట్స్ వై 1,500 ఏంటమ్మా ప్రాఫిట్. అలాగే మిగతా కూడా మనం కంటిన్యూ చేసుకుంటే 15,000 ఉంది నెక్స్ట్ కేసులో. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమైనా ఉంటుందా? నో. అసలు కాంట్రాక్ట్ వల్ల బెనిఫిట్ ఉండదు, లాస్ కూడా ఉండదు. బికాస్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా 15,000, ఎంటర్ అవ్వకపోయినా కూడా ఏంటమ్మా 15,000. సో దట్స్ వై నో ప్రాఫిట్ నో లాస్. కమింగ్ టు ద నెక్స్ట్ కేస్, స్ట్రైక్ ప్రైస్ ఈజ్ లెట్ us సే 15,000 అనుకుందాం. చెప్పండమ్మా ఎన్టీఆర్కి ప్రాఫిట్ వస్తుందా లాసా? ప్రాఫిట్. ఎందుకు ప్రాఫిట్? కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయి ఉంటే వుడ్ హావ్ సోల్డ్ ఓన్లీ ఫర్ 14,000 ఇన్ ద నార్మల్ మార్కెట్. But since he has entered into the contract, he will be in a position to sell at how much? 15,000. It is beneficial to sell obviously at a higher rate. So that's why NTR ki enta profit vastama 1,000. But పాపం రామ్ చరణ్ మాత్రం అనవసరంగా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రావు అనే ఫీలింగ్ వస్తుంది. బికాస్ రామ్ చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఎంత ఉంటుందమ్మా 1,000 రూపీస్ నెగిటివ్ ఉంటుంది. బికాస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయి ఉంటే సరదాగా మార్కెట్లోనే పర్చేస్ చేసుకునేవాడు ఎంతకి 14,000కి. బట్ ఇక్కడ అనవసరంగా ఎంటర్ అయ్యాడు కాబట్టి ఎంతమ్మా వస్తుంది ఇక్కడ 15,000. 15,000కి ఏం చేయాల్సి వస్తుంది? చచ్చినట్టు పర్చేస్ చేయాలి. లేదు నాకు సంబంధం లేదు కాంట్రాక్ట్ చించేస్తానంటే ఊరుకోం కదా. డెఫినెట్లీ కాంట్రాక్ట్ ఏంటమ్మా మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ అని చెప్పేసి అంటే అమ్మది 15,000 ఎన్టీఆర్కి ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ అనా? బికాజ్ ఎందుకమ్మ ఇక్కడ ఎన్టీఆర్ సెల్ ఎంతకు సేల్ చేస్తాడు మార్కెట్లో అయితే 12,500. బట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయాడు కాబట్టి హ్యాపీగా ఎంతకు సేల్ చేసుకోవచ్చు 15,000. సో దట్స్ వై ఎంత ఉంది డిఫరెన్స్ చూడండి 2,500. ఇది ఎవరికి ప్రాఫిట్? ఎన్టీఆర్కి. బట్ రామ్ చరణ్ మాత్రం అనవసరంగా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా ఫీల్ అవుతాడు. బికాస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయి ఉంటే హీ వుడ్ హావ్ సోల్డ్ ఓన్లీ ఫర్ వాట్ 12,500. బట్ ఇక్కడ ఏంటమ్మా స్ట్రైక్ ప్రైస్ ఫిక్స్ అయిపోయాడు కాబట్టి 15,000 చచ్చినట్టు పర్చేస్ చేయాలి. దట్స్ వై ఎంత లాస్ వస్తుంది? 2,500 లాస్. సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ప్రాఫిట్ రావాలి లాస్ రావాలి అనేది మోటివ్ కాదు. బికాస్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చెప్పి ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పి స్పాట్లో తెలియదు. వాళ్ళకి జస్ట్ ప్రశాంతంగా ఏమి ఉండాలమ్మా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే. ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం దే హ్యావ్ ఫిక్స్డ్ ఆ ప్రీ అగ్రీడ్ ప్రైస్. దాన్ని మనం ఏమంటామమ్మా స్ట్రైక్ ప్రైస్ అంటాం. సరే ఇప్పటి వరకు మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నాం? ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం బానే. బట్ ప్రాఫిట్ లాస్ క్యాల్కులేషన్ అయిపోయిన తర్వాత నౌ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద సెటిల్మెంట్. అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది జనరల్లీ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాల్కులేషన్ అయితే చేసేసాం. బట్ ఇప్పుడు అసలు కాంట్రాక్ట్ ఎలా సెటిల్ అవుతుంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాంట్రాక్ట్ సెటిల్మెంట్ అనేది 2 waysలో సెటిల్ అవుతుందమ్మా. ఫస్ట్ వే ఇట్ క్యాన్ బి సెటిల్డ్ యాజ్ యాక్చువల్ డెలివరీ.
ఇంకొక వే ఏంటంటే నెట్ సెటిల్మెంట్. మరి ఎట్లా జరుగుతుంది ఏంటని చెప్పి ఫస్ట్ కేసు ఒక్కటి ఏంటమో మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత డీటెయిల్గా అడగడు, డెలివరీ అది ఇది జస్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాల్కులేషన్ చేస్తే సరిపోతుంది. బట్ సరదాగా అది కూడా చూద్దాం. సో యాక్చువల్ డెలివరీ కేసులో ఏం జరుగుతుంది సార్ అంటే సింపుల్ అమ్మ. సో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏం చేయాల్సి ఉంటుందమ్మా, మాట ఇచ్చినట్టు గోల్డ్ని సెల్ చేయాలి. సో ఎన్టీఆర్ ఏం ట్రాన్స్ఫర్ చేసేస్తాడు సార్ అంటే గోల్డ్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అనుకున్నట్టే రామ్ చరణ్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడమ్మా, 15,000. అంతే అమ్మా. ఇక్కడ డయాగ్రామ్ నేను ఏదైతే చూపించానో ఇదే మనకేమవుతుంది, యాక్చువల్ డెలివరీ అవుతుంది. యాక్చువల్ డెలివరీ అంటే ఏమీ లేదు, సింప్లీ అనుకున్నది అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేయడమే. అంటే అనుకున్నట్టు పద్ధతిగా ఎన్టీఆర్ గోల్డ్ ఏం చేయాలి, సెల్ చేయాలి. ఎవరికి, రామ్ చరణ్కి. రామ్ చరణ్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత పడితే అంత కాదు, ఆల్రెడీ ప్రీ అగ్రీడ్ ప్రైస్ ఉంది కాబట్టి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, 15,000. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా, రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఎన్టీఆర్ ఎంత రిసీవ్ చేసుకుంటాడు, 15,000. రామ్ చరణ్ గోల్డ్ పర్చేజ్ చేయడానికి ఎంత పే చేశాడమ్మా, 15,000. బట్ ప్రాఫిట్ ఆర్ లాస్ మన క్యాల్కులేషన్ అంతా ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత రిసీవ్ చేసుకున్నాడమ్మా కాంట్రాక్ట్ నుంచి, 15,000. అసలు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయింటే, ఇందాక మనం డిస్కస్ చేసుకుంది ఇదంతా, ఎన్టీఆర్ అదర్స్ ఇన్ ద మార్కెట్ లాగా ఎంతకి సేల్ చేసేవాడు, 16,500. అప్పుడు ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు, అరే కాంట్రాక్ట్ వల్ల 15,000, అట్లా కాకుండా అందరిలాగా ఏంటి 16,500కి సేల్ చేసి ఉండేవాడిని అని చెప్పి. సో దట్స్ వై ఎన్టీఆర్కి లాస్ ఎంత అని చెప్పామమ్మా, 1,500. సో చూసుకోండి, ఇక్కడ కావాలంటే అదే కదా మనం చెప్పుకుంది, 1,500. అట్లా కాదు రామ్ చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యాజ్ పర్ ద కాంట్రాక్ట్ ఎంత పే చేశాడమ్మా, 15,000. అట్లా కాదు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయింటే సేమ్ లైక్ అదర్స్ ఇన్ ద మార్కెట్ ఎంత పే చేస్తున్నాడో అంత పే చేశాడు. ఎంత పే చేసాడు, 16,500. సో దట్స్ వై ఎంతమ్మా, నార్మల్లీ అదర్స్ ఇన్ ద మార్కెట్ లాగా 16,000 పే చేయాల్సిన అవసరం లేకుండా ఎంత పే చేస్తున్నాం ఇక్కడ, ఓన్లీ 15,000. ఆబ్వియస్లీ ప్రాఫిట్ లాసా, ప్రాఫిట్. ఇట్లా యాక్చువల్ డెలివరీ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది పద్ధతిగా ఏంటమ్మో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా కొత్త ఏం కాదు, ఇందాక మీరు ఏదైతే బ్రెయిన్లో వర్కౌట్ చేశారో అదే మనం ఇక్కడ ఏంటమ్మా హడావిడి చేసి నోట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇన్ కేస్ ఆఫ్ యాక్చువల్ డెలివరీ సేమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద కాంట్రాక్ట్ దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బ్లైండ్లీ. గోల్డ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద రామ్ చరణ్ అండ్ 15,000 విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఎన్టీఆర్. ఒకవేళ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయింటే ఎట్లా అని చెప్పి అది కూడా కన్సిడర్ చేసుకుని విల్ ట్రై టు క్యాల్కులేట్ వాట్, ప్రాఫిట్ ఆర్ లాస్. మీ బ్రెయిన్లో ఇప్పుడు క్యాల్కులేట్ చేసిన క్యాల్కులేషన్. ఇట్లా కాకుండా ప్రాక్టికల్ లైఫ్లో మ్యాక్సిమం ఏం జరుగుతుంది సార్ అంటే విల్ గో ఫర్ ద నెట్ సెటిల్మెంట్. నెట్ సెటిల్మెంట్ అంటే ఏమీ లేదమ్మా, లాస్ మేకింగ్ పార్టీ విల్ ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు ద ప్రాఫిట్ మేకింగ్ పార్టీ. ఇంకా గోల్డ్ డెలివరీ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటి 15,000 ఈ సోదంతా ఉండదు. సింప్లీ ఫస్ట్ కేసు వచ్చింది అనుకోండి, లాస్ ఎంత వచ్చింది, 1,500 టు ద ఎన్టీఆర్. సేమ్ అదే 1,500 ప్రాఫిట్ ఎవరికి, రామ్ చరణ్. సింప్లీ ఏంటి ఇక్కడ కాంట్రాక్ట్ అనేది యాక్చువల్ డెలివరీ కాకుండా లాస్ మేకింగ్ పార్టీ ఎన్టీఆర్ విల్ ట్రాన్స్ఫర్ 1,500 టు ద రామ్ చరణ్. అక్కడతో కాంట్రాక్ట్ ఏమవుతుందమ్మా, క్లోజ్ అయిపోతుంది. అంతే కదా, కాంట్రాక్ట్ చించేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అప్పుడు రామ్ చరణ్ నూరుకుంటాడా, అన్నో నువ్వు అట్లా చేయకూడదు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది 1,500 నాకు ట్రాన్స్ఫర్ చేయ అంటాడు. అంటే నెట్ సెటిల్మెంట్ కేసులో ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మీకు తెలిసిపోతుంది. సింప్లీ లాస్ మేకింగ్ పార్టీ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్, ప్రాఫిట్ ఆర్ లాస్, టు హూమ్, ప్రాఫిట్ మేకింగ్ పార్టీ. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ ద కేస్ 1, ఎన్టీఆర్ ఏంటమ్మా లాస్ మేకింగ్ పార్టీ, రామ్ చరణ్ ఎవరమ్మా ప్రాఫిట్ మేకింగ్ పార్టీ. సింప్లీ ఎన్టీఆర్ రామ్ చరణ్కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందమ్మా, చూడండి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఉంది మనకి, 1,500. సింప్లీ ఎన్టీఆర్ రామ్ చరణ్కి 1,500 ట్రాన్స్ఫర్ చేసి ఇంకా నీకు నాకు సంబంధం లేదు, ఏదైనా చేసుకో అని చెప్తాను. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడ ఏంటమ్మా గోల్డ్ యాక్చువల్ డెలివరీ అనేది ఉండదు, జస్ట్ నెట్ సెటిల్మెంట్. లాస్ మేకింగ్ పార్టీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ప్రాఫిట్ మేకింగ్ పార్టీ. మరి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇక్కడ పద్ధతిగా, 1,500 ట్రాన్స్ఫర్ చేశాడు. సో అదే ఇక్కడ నోట్ చేసుకుంటున్నామమ్మా. ఇక్కడ చూడండి ఎన్టీఆర్. సో ఎన్టీఆర్కి ఏంటమ్మా నార్మల్లీ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లాస్. సో లాస్ కాబట్టి ఇక్కడ ఏంటమ్మా నార్మల్లీ ఎన్టీఆర్కి ఏమవుతుంది, ఇక్కడ పేమెంట్ అవుతుంది. బికాజ్ ఇక్కడ లాస్ మేకింగ్ పార్టీ కాబట్టి ఎన్టీఆర్కి ఏంటి పేమెంట్. సో క్యాష్ అవుట్ఫ్లో ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 1,500. అండ్ కమింగ్ టు ద రామ్ చరణ్ ఏంటి ఫస్ట్ కేసు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి పే చేస్తాడా, రిసీవ్ చేసుకుంటాడా, రిసీవ్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా ఇక్కడ 1,500. దీన్ని మనం ఏమంటాం, నెట్ సెటిల్మెంట్ అంటాం. ఇది అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ విల్ గెట్ క్లోజ్.
మరి అదేంటి సార్ గోల్డ్ ఉంది కదా, అది సేల్ చేయాలంటే ఎట్లా, మరి రామ్ చరణ్ పర్చేస్ చేయాలనుకుంటున్నాడు కదా, ఎట్లా పర్చేస్ చేస్తాడంటే సూన్ ఆఫ్టర్ క్లోజింగ్ ద కాంట్రాక్ట్ వాళ్ళకి ఏమైనా పర్చేస్ కానీ సేల్ కానీ చేయాలి అంటే ఇంకా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏమైనా అలైవ్ ఉంటుందా? నో, దాన్ని చంపేశాం. ఎప్పుడు చంపేశాం? ఆఫ్టర్ ద నెట్ సెటిల్మెంట్ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. మరి ఇంకా నీకు కావాలి గోల్డ్ ఆర్ఎల్స్ ఏంటమ్మా నువ్వు పర్చేజ్ ఆర్ సేల్ చేయాలి అంటే వెళ్ళిపోయి ఎక్కడ పర్చేస్ చేసుకోవాలమ్మా? నార్మల్ మార్కెట్లో పర్చేస్ చేసుకుంటాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇక్కడ నెట్ సెటిల్మెంట్ అయిపోతుందమ్మా. ఇప్పుడు ఎక్కడైతే 1500 ట్రాన్స్ఫర్ చేసాడో బై ద ఎండ్ ఆఫ్ దట్ స్టోరీ కాంట్రాక్ట్ విల్ బి క్లోజ్డ్. మరి కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా నీకు గోల్డ్ కావాలి ఆర్ సేల్ చేయాలి ఆర్ పర్చేస్ చేయాలి అనుకుంటే అప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళిపోయి పర్చేజ్ ఆర్ సేల్ చేసుకోవాలమ్మా? నార్మల్ మార్కెట్. మరి ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏంటమ్మా, ఎన్టీఆర్ ఖచ్చితంగా గోల్డ్ సేల్ చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ సేల్ చేయాలి? మార్కెట్లో సేల్ చేయాలి. మరి మార్కెట్లో సేల్ చేయాలి అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 16,500. వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ వాట్? కేస్ 1. మరి 16,500కి ఏం చేస్తాడమ్మా? సెల్ చేస్తాడు. ఈజ్ ఇట్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో టు ద ఎన్టీఆర్? క్యాష్ ఇన్ఫ్లో, బికాస్ 16,500కి ఏం చేశాడు? సెల్ చేశాడు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద క్యాష్ ఇన్ఫ్లో. ఇప్పుడు నెట్ అమౌంట్ చూసుకుంటే 16,500 ఇస్ ద క్యాష్ ఇన్ఫ్లో. బట్ హ్యాపీగా ఫీల్ అవ్వద్దు, ఆల్రెడీ ఒక పాపం చేశాడు ముందే. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు? 1,500. సో దట్ 16,500 మైనస్ 1,500. చూడండి నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత వచ్చినట్టు? 15,000. ఇట్ ఈస్ నథింగ్ బట్ తిప్పి ఎక్కడికి వస్తామో మనకి స్ట్రైక్ ప్రైస్, దట్ ఈస్ ద ప్రీ అగ్రీడ్ ప్రైస్. అండ్ అలాగే వెన్ యూ అబ్జర్వ్ ద రామ్ చరణ్ కేస్, ఎప్పుడైతే ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లో 1,500 వచ్చేసిందో అక్కడతోటి కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. లేదు నేను స్టిల్ ఇంకా పర్చేస్ చేయాలి, నాకు గోల్డ్ ఖచ్చితంగా కావాలి అనుకుంటే వెళ్ళిపోయి ఎక్కడ పర్చేస్ చేసుకుంటాడమ్మా? మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటాడు. ఎంత వస్తుంది మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటే? అక్కడ చూడండి 16,500 పేమెంట్ చేయాలి. బికాజ్ మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేయాలి కాబట్టి నార్మల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా అక్కడ? 16,500. సో అనుకున్నట్టే 16,500 ఏంటమ్మా పే చేశాడు. ఇదేంటి? క్యాష్ అవుట్ఫ్లో. బట్ క్యాష్ అవుట్ఫ్లో ఇంత అయిందని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఇందాక ఎంటర్ అయ్యాడు కాబట్టి అక్కడ నుంచి ఎంత క్యాష్ ఇన్ఫ్లో వస్తుందమ్మా? 1,500 ఇన్ ద నేమ్ ఆఫ్ నెట్ సెటిల్మెంట్. సో 16,500 మైనస్ 1,500, చూడండి నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత వస్తుందమ్మా? 15,000. ఓకేనా? అంటే అల్టిమేట్లీ తిరిగి ఇక్కడ నీకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏం చేస్తుంది సార్ అంటే ఇట్ ఈస్ బ్రింగింగ్ ద సర్టెనిటీ ఇన్ ద క్యాష్ ఫ్లో, వెదర్ ఇట్ మే బి క్యాష్ ఇన్ఫ్లో ఆర్ ఎల్స్ ఏంటమ్మా క్యాష్ అవుట్ఫ్లో. ఏం తీసుకొస్తుంది? సర్టెనిటీ తీసుకొస్తుంది. లైక్ ఫ్యూచర్లో మార్కెట్ ప్రైస్ ఎలా ఉన్నా ఏది జరిగినా ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమ్మా నెట్ క్యాష్ ఇన్ఫ్లో? 15,000. రామ్ చరణ్ కేసులో ఎంత నెట్ క్యాష్ అవుట్ఫ్లో? 15,000. ఈ బ్రింగింగ్ ద సర్టెనిటీ ఇన్ క్యాష్ ఫ్లోనే వి కాల్ ఇట్ యాజ్ అ హెడ్జింగ్ టెక్నిక్. ఏం టెక్నిక్ అమ్మేది? హెడ్జింగ్ టెక్నిక్. హెడ్జింగ్ అంటే ఏమీ లేదు, ఫ్యూచర్లో యూ విల్ బి హ్యావింగ్ ఎ నెసెసిటీ either to purchase or else to sell. ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా ఒకే ఎగ్జాంపుల్లో రెండు డిస్కస్ చేసేసుకున్నాం. ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సెల్. రామ్ చరణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? పర్చేస్. అంటే నువ్వు ఫ్యూచర్లో పర్చేస్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి వరింగ్ అబౌట్ వాట్? ప్రైస్ ఫ్లక్చువేషన్స్. బట్ ఇక్కడ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ లేకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యూ బ్రాట్ ద సర్టనిటీ ఇన్ వాట్? క్యాష్ ఫ్లో. అంటే మార్కెట్లో ప్రైస్ 16,500 అయినా మనకు ఫరక్ పడదు. అల్టిమేట్లీ ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 15,000 ఈక్వల్ టు ద స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 15,000 ఈక్వల్ టు ద స్ట్రైక్ ప్రైస్. ఈ బ్రింగింగ్ ద సర్టెనిటీ ఇన్ క్యాష్ ఫ్లో, ఈ సర్టెనిటీ ఇన్ క్యాష్ ఫ్లో వస్తే మనకేం ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అంతే. సో ఫ్యూచర్లో ప్రైజెస్ ఎట్లా ఫ్లక్చువేట్ అయినా మనకు సంబంధం లేకుండా యూ విల్ బి హ్యావింగ్ అ క్లారిటీ అబౌట్ వాట్? క్యాష్ ఇన్ఫ్లో యాజ్ వెల్ యాజ్ ఏంటి? క్యాష్ అవుట్ఫ్లో టుడే ఇట్సెల్ఫ్. ఈ బ్రింగింగ్ ద సర్టెనిటీ ఇన్ ద క్యాష్ ఫ్లోని మనం పాష్కి ఏమంటామమ్మా? హెడ్జింగ్ అంటాం. హెడ్జింగ్ అంటే ఏమీ లేదు, మిటిగేషన్ ఆఫ్ రిస్క్. ఇక్కడ ఏ రిస్క్ని మిటిగేట్ చేస్తున్నాం? రిస్క్ విచ్ ఇస్ గోయింగ్ టు బి అక్కర్డ్ డ్యూ టు ద ప్రైజ్ ఫ్లక్చువేషన్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్, నీకు ప్రైజ్ ఫ్లక్చువేషన్స్ ఎట్లున్నా నీకు సంబంధం లేదు. ఇక్కడ మార్కెట్లో అందరు 16,500కి పర్చేజ్ ఆర్ సేల్ చేసుకుంటూ కొట్టుకు చేస్తున్నా, మనకి మాత్రం క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అవుతుందమ్మా? ఓన్లీ 15,000. ఈ సర్టనిటీ ఇన్ క్యాష్ ఫ్లోకి తీసుకొచ్చే ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ వాట్? హెడ్జింగ్. దీనివల్ల ఇంకా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుందా అంటే నో. ఇదంతా కూడా ఏ స్టోరీ ఏమో మనం డిస్కస్ చేసింది? ఫార్వర్డ్ కాంట్రాక్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ వాట్? డెరివేటివ్ కాంట్రాక్ట్స్. మరి ఇంతకీ ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్? ఒకసారి ఆ డెఫినేషన్ ఏంటనే చూద్దాం.
బికాజ్ మనకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది వన్ ఆఫ్ ద టైప్స్ కంప్లీట్ అయింది కాబట్టి యూ కెన్ లింక్ విత్ దిస్ డెఫినేషన్. ఇప్పుడు డెఫినేషన్ అనేది చూద్దాం. డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే ఎనీ కాంట్రాక్ట్ ఈజ్ అ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఓన్లీ ఇఫ్ ఆ కాంట్రాక్ట్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే వాట్ షుడ్ బి ద కండిషన్? ద వాల్యూ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ చేంజెస్ విత్ ది చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అండర్లయింగ్ అసెట్ లైక్ కమోడిటీస్, సెక్యూరిటీస్, కరెన్సీ, ఇంట్రెస్ట్ రేట్ ఎక్సెట్రా. అంటే ఒక కాంట్రాక్ట్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ద వాల్యూ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ హ్యాస్ టు బి చేంజ్డ్ విత్ ద చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అండర్లయింగ్ అసెట్ అంట. ఇక్కడ మన స్టోరీలో అండర్లయింగ్ అసెట్ ఏమవుతుంది సార్ అంటే సింప్లీ గోల్డ్. ఇక్కడ నేను గోల్డ్ తీసుకున్నా, ఆ ప్లేస్లో షేర్స్ ఉండొచ్చు, సిల్వర్స్ ఉండొచ్చు, టమాటోస్ ఉండొచ్చు, రైస్ బ్యాగ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటమ్మా గోల్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోల్డ్ ప్రైస్ అనేది మీకు ఏమవుతుందమ్మా చేంజ్ అవుతుంది. దీన్ని ఏమంటాం? చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అండర్లయింగ్ అసెట్. నీకు అండర్లయింగ్ అసెట్ వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటికల్లీ వాల్యూ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది చేంజ్ అవుతుందా లేదా? ఎస్. అట్లా ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ కేసులో అసలు కాంట్రాక్ట్కి వాల్యూ లేదు, జీరో. అంటే ఆ కాంట్రాక్ట్ పేపర్ ఏంటి, ఇంకా పీస్ ఆఫ్ పేపర్ లాగా, అసలు ఆ వాల్యూనే ఉండదు దానికి. ఆల్టుగెదర్ ఏంటమ్మా జీరో. నేను దేనికి వాల్యూ ఉండదు అంటున్నా? కాంట్రాక్ట్కి వాల్యూ ఉండదు. సపోజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం, బట్ ఎంటర్ అయిన దానికి సెకండ్ కేసులో ఏమైనా యూజ్ ఉందా? నో. అంటే నో బెనిఫిట్, నో లాస్. అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆటోమేటికల్ ఏమైపోతుందమ్మా? జీరో. వాల్యూ అంటే ఏమీ లేదమ్మా, కంగారు పడకూడదు, బెనిఫిట్ అంతే, ప్రాఫిట్ ఆర్ లాస్. అండ్ అలాగే నెక్స్ట్ కేసు చూసుకుంటే రామ్ చరణ్ కేసులో కూడా ఏమైందమ్మా? అది జీరో. రామ్ చరణ్ కూడా ఏంటి, కాంట్రాక్ట్ వల్ల బెనిఫిట్ ఏ ఉండదు. బట్ కమింగ్ టు ద నెక్స్ట్ కేస్, ఆ నెక్స్ట్ కేస్ థర్డ్ కేసులో వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంత ఉంటుందమ్మా? 1000 ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే నథింగ్ బట్ బెనిఫిట్ విచ్ వి డిరైవ్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్. అంతే కదా. దేనికన్నా నువ్వు వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అనే కాన్సెప్ట్ అదే కదా, ఐడెంటిఫైయింగ్ ద బెనిఫిట్స్. అంటే కాంట్రాక్ట్ వల్ల బెనిఫిట్ ఎంత వస్తుందో అదే మనకేమవుతుంది? వాల్యూ ఆఫ్ ద కాంట్రాక్ట్. అంటే సో అండ్ సో కాంట్రాక్ట్ వల్ల ఎన్టీఆర్కి ఎంత బెనిఫిట్ వచ్చిందమ్మా? 1000. అంటే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్, ఆ కాంట్రాక్ట్ వర్త్ ఎంతమ్మా? 1000 రూపీస్ ఉంది. అలాగే నెక్స్ట్ కేసులో దాని వాల్యూ ఏమైపోతుంది? 2500. సేమ్ అదే డాక్యుమెంట్, అదే పీస్ ఆఫ్ పేపర్, అదే వర్డింగ్స్ ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. బట్ దాని వాల్యూ అనేది ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అంటే ఫోర్త్ కేసులో ఎన్టీఆర్ విల్ క్రియేట్ ఆర్ ఎన్టీఆర్ విల్ జనరేట్ ది బెనిఫిట్ ఆఫ్ హౌ మచ్ సార్? 2500. దట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అంటే ఎన్టీఆర్కి ఆ పేపర్ చూసిన వెంటనే ఎఫెక్షన్ వచ్చేస్తుంది, బికాజ్ ఆ పీస్ ఆఫ్ పేపర్ వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది? 2500. అంటే ఇక్కడ డాక్యుమెంట్, పేపర్స్ ఇదంతా సేమ్, బట్ ఇక్కడ వాల్యూ ఆఫ్ అ కాంట్రాక్ట్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? స్ట్రైక్ ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా? నో. మరి ఏం చేంజ్ అవుతుందమ్మా? ద వాల్యూ ఆఫ్ ద అండర్లయింగ్ అసెట్. అంటే అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటి? ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్ దట్ ఈస్ గోల్డ్ ప్రైస్ మార్కెట్లో చేంజ్ అయితే ఆటోమేటికల్లీ ఇక్కడ బెనిఫిట్ విచ్ వి డిరైవ్ ఫ్రమ్ ది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏమవుతుందమ్మా? చేంజ్ అవుతుంది. That is all about the first point. After that, second point, no or little initial investment. Initially నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? నో. బికాజ్ ఇదేంటమ్మా? స్పాట్ కాంట్రాక్టా, ఫ్యూచర్ కాంట్రాక్టా? ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆఫ్టర్ 3 months. నీకు నెట్ సెటిల్మెంట్ కావచ్చు, యాక్చువల్ డెలివరీ కావచ్చు, ఎప్పుడు జరుగుతుంది? నాట్ ఇమీడియట్లీ, ఆఫ్టర్ 3 months. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. ఈ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫ్యూచర్స్ కేసులో సమ్ టైమ్స్ మార్జిన్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ ఏంటి, ఆప్షన్స్ కేసులు ఏంటి, ప్రీమియం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటమ్మా? లిటిల్ ఇన్వెస్ట్మెంట్. బట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మేజర్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? అట్ ద టైమ్ ఆఫ్ ఆ మెచ్యూరిటీ. మన కేసులో ఏంటమ్మా? 3 months. అట్లా ఎగ్జాంపుల్ తోటి లింక్ చేసుకుంటే డెఫినేషన్ ఈజీగా అర్థమవుతుంది. కాంట్రాక్ట్ విల్ బి సెటిల్డ్ ఆన్ ద ఫ్యూచర్ డేట్. ఇది మనకు తెలియదా? మన ఎగ్జాంపుల్లో కాంట్రాక్ట్ ఎప్పుడు సెటిల్ అవుతుంది? ఇమీడియట్లీ ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. దీన్ని మనం ఏమంటామమ్మా? డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటాం. మాటల్లో ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం, ఏంటమ్మా? అది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ స్టోరీ మొత్తం ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుంటాం, దాని రిలేటెడ్ ఫ్యూ ఇల్లుస్ట్రేషన్స్ అవి. ఆఫ్టర్ దట్ దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూచర్స్, నెక్స్ట్ ఆప్షన్స్, అట్లా ఏంటమ్మా మెల్లగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఏంటమ్మా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. బట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ స్టోరీని అబ్జర్వ్ చేసి చెప్పండి అమ్మా. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సో ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మధ్య ఏంటమ్మా ఒక చిన్న విషయం మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో బార్గెనింగ్ జరుగుతూ ఉంటుంది. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు.
సో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఏంటి, డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అదేంటో చెప్పండి. ఆబ్వియస్లీ ఏంటమ్మా, స్ట్రైక్ ప్రైస్. అంతకుమించి ఏమైనా ఉంటుందా కాంట్రాక్ట్లో? ఏమి ఉండదు. సో స్ట్రైక్ ప్రైస్ అనేది ఏంటమ్మా, మనం ఫిక్స్ అవ్వాలి. అది మనకి ఇంపార్టెంట్ టాస్క్. ఇక్కడ ఏదో నాకు నోటుకు వచ్చింది 15,000 తీసేసుకున్నాను. బట్ ప్రాక్టికల్ లైఫ్లో అట్లా కాదు కదా. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మధ్య ఏంటమ్మా బార్గెనింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే అల్టిమేట్లీ ఇన్ ఆర్డర్ టు కంక్లూడ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్, నాట్ ఓన్లీ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫర్దర్గా వచ్చే ఫ్యూచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ నీకు అల్టిమేట్లీ కాంట్రాక్ట్ అనేది నువ్వు డ్రాఫ్ట్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు ఫిక్స్ వాట్, స్ట్రైక్ ప్రైస్. మరి ఇక్కడ నాకు నోటుకు వచ్చింది ఇచ్చేసా. మరి ప్రాక్టికల్ లైఫ్లో ఏంటి, చిట్టీలు వేసి ఏదో ఒకటి తీస్తామా? 12,000, 13,000, 14,000, 15,000 అట్లా చిట్టీలు తీస్తామా? అనో. దాది కూడా ఏంటమ్మా, కష్టపడి మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో దట్స్ వై ఇమీడియట్లీ మన నెక్స్ట్ కాన్సెప్ట్ అదే అమ్మా. అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ హౌ టు క్యాల్కులేట్ ది ఫార్వర్డ్ ప్రైస్. సో దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటాం, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్. ఫ్లో అర్థం చేసుకోండి. డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అనేది మన చాప్టర్. దానిలో వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మెకానిజం ఎలా ఉంటుంది, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా ఉంటుంది, యాక్చువల్ డెలివరీ ఏంటి, నెట్ సెటిల్మెంట్ ఏంటి, ఇదంతా మనం క్లోజ్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేసుకుని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫిక్స్ వాట్, స్ట్రైక్ ప్రైస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ కాన్సెప్ట్ ఓన్లీ, హౌ టు క్యాల్కులేట్ ద ఫార్వర్డ్ ప్రైస్. అంటే మనం ఎంత ఫార్వర్డ్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాం. సో దాన్నే మనం ఏమంటాం, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా చేయాలి అని చెప్పి విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తోటి మనం ఏంటమ్మా ఆ కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేసుకుని వీ కెన్ ఫ్రేమ్ ది ఫార్ములా. సో ఫ్లో అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ఏంటమ్మా, స్ట్రైక్ ప్రైస్ క్యాల్కులేషన్, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, ఫార్వర్డ్ ప్రైస్ క్యాల్కులేషన్. మరి ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఎందుకు సార్ పని పాట లేదా అంటే, అది తెలిస్తేనే నువ్వు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వగలుగుతావు ప్రాక్టికల్ లైఫ్లో. దట్స్ వై ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఏంటి, ఈ సోది ఏంటి అనేది ఏంటమ్మా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఏంటి క్వశ్చన్ అట్లా మనం అబ్జర్వ్ చేసుకుని సొల్యూషన్ ఏంటి అక్కడే మనం ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చూడండి, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటే లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. సో హర్షరాజ్ వాంట్స్ టు సెల్ 1 రైస్ బ్యాగ్ ఆఫ్టర్ 6 months. సపోజ్ మీరే ఉన్నారు, 1 రైస్ బ్యాగ్ని సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడమ్మా, ఆఫ్టర్ 6 months. Spot price of 1 rice bag is equal to 1000. ఇంట్రెస్ట్ రేట్ ఇస్ ఈక్వల్ టు 10%. అంటే కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డ్రాఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం, ఫైనల్లీ ఏదో ఒక ఫార్ములా దగ్గర ల్యాండ్ అవుతాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరే ఉన్నారమ్మా, రైస్ వెండర్ అనుకుందాం. మీరు నార్మల్లీ రైస్ బ్యాగ్స్ అవి సేల్ చేస్తూ ఉంటారు, రైస్ షాప్ ఉంది. బట్ రైస్ బ్యాగ్ ఏంటి, మీరు ఇప్పుడు సేల్ చేద్దాం అనుకోవట్లేదు. ఎప్పుడు సేల్ చేద్దాం అనుకుంటున్నారు, ఆఫ్టర్ 6 months. అంటే ఇప్పుడు సౌమ్య ఏంటమ్మా నార్మల్లీ సేల్ చేద్దాం అనుకుంటుంటే, యశస్విని ఏంటి నాకు ఇప్పుడు కాదు, నాకు 6 months తర్వాత కావాలి అంటే, మరి సేమ్ ప్రైస్ స్పాట్లో 1000 రూపీస్ ఉంది కదా అని చెప్పి 1000 రూపీస్కే సేల్ చేస్తారా? నో. బికాజ్ ఇదేంటమ్మా ఇప్పుడు అవుతున్న ట్రాన్సాక్షన్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ యశస్విని ఇమీడియట్లీ పర్చేజ్ చేసేస్తే అప్పుడు మనం ఎంతకు సేల్ చేయొచ్చు, 1000కి సేల్ చేయొచ్చు. అట్లా కాదు, 6 months తర్వాత కాబట్టి వీ హ్యావ్ టు అప్లై ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ అండ్ వీ హ్యావ్ టు సెండ్ ద టుడేస్ 1000 రూపీస్ టు ద ఫ్యూచర్. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్టోరీని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నేను ఈరోజు రైస్ బ్యాగ్ నుండి పర్చేజ్ చేశాను అనుకుందాం. ఆ రైస్ బ్యాగ్ వర్త్ ఎంతమ్మా, 1000 రూపీస్. సో ద రైస్ బ్యాగ్ వర్త్ ఈస్ 1000 రూపీస్. ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఇట్ ఇమీడియట్లీ, ఐఎమ్ గోయింగ్ టు సెల్ ఆఫ్టర్ 6 months. మరి రైస్ బ్యాగ్ అట్ ప్రెసెంట్ నేను కొన్నానంటే ఎంత పే చేస్తుంటాను, 1000. డబ్బులు ఎవరు కూరికైనా రావు. ఆ 1000 మీద ఏం ఫోర్గో అవ్వాల్సి వస్తుందమ్మా, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు అక్కడ, 10% పర్ యానం. సింప్లీ అప్లై ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, సెండ్ ద ప్రెసెంట్ వాల్యూ టు ద ఫ్యూచర్ వాల్యూ. అంతే అమ్మా, అంతకు మించి ఏమీ లేదు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి సార్ అంటే, సింప్లీ ఇక్కడ మనం ఏం చేసుకోవాలమ్మా, ఫ్యూచర్ వాల్యూకి సెండ్ చేయాలి. మరి ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఆర్ ఎల్స్ దీన్నే మనం ఏమంటాం, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటే సింప్లీ ఏంటమ్మా ఇక్కడ P0 ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంటే ఏంటి, ప్రెసెంట్ వాల్యూ ఇంటూ +i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ప్రెసెంట్ రైస్ బ్యాగ్ ఎంత ఉంది, 1000. బట్ ఆ 1000 రూపీస్ పెట్టి ఈరోజు పర్చేజ్ చేశానంటే ఐ నీడ్ టు ఇంకర్ వాట్, బారోయింగ్ కాస్ట్ ఆన్ ఇట్. సో దట్స్ వై దీనికి ఏం యాడ్ చేసుకోవాలి, 1 + 10% ఇంటూ, చూడండి ఇది ఎన్ని మంత్స్ ఇది, 6 divided by 12. దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎంత ఆన్సర్ వచ్చేస్తుంది మనకి, 1000 ఇంటూ 1 + 10% ఇంటూ 6/12. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా ఇక్కడ, 6/12 అంటే 5%. 1000 + 5% ఎంత వస్తుంది మనకి, 1050. అంటే ఇదేంటి, ఫార్వర్డ్ ప్రైస్. అంటే యాజ్ అ సెల్లర్ ఇప్పుడు నేను యశస్వినికి ఏం చెప్తానమ్మా,
ప్రజెంట్ నీకు కావాలంటే 1000 పే చేసి వెళ్ళిపో. బట్ లేదు నీకు తర్వాత కావాలి 6 months తర్వాత అంటే ఫార్వర్డ్ ప్రైస్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్తా 1050. అంటే సింప్లీ నీకు ఏదైతే వాల్యూ ఎక్స్పెన్స్ ఉందో ప్రెసెంట్ 1000 రూపీస్ దాన్ని ఎక్కడ సెండ్ చేసామమ్మా, ఫ్యూచర్కి సెండ్ చేసాం. బట్ ఇదంతా కూడా ఏంటి జనరల్లీ నార్మల్ కాంపౌండింగ్ అనమాట. సో మెల్లగా ఫస్ట్ నార్మల్ కాంపౌండింగ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ వాట్ కంటిన్యూస్ కాంపౌండింగ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదమ్మా మనకి ఇంపార్టెంట్ కంటిన్యూస్ కాంపౌండింగ్, అది చూద్దాం ఒకేసారి. బట్ యాజ్ ఆఫ్ నో ఏంటి మనం సింపుల్గా కంప్లీట్ చేసుకుందాం యూజింగ్ నార్మల్ కాంపౌండింగ్. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి నెక్స్ట్ వర్షన్ చూద్దామమ్మా, ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో ఎగ్జాంపుల్ 2లో హర్ష వాంట్స్ టు సెల్ 1 రైస్ బ్యాగ్ ఆఫ్టర్ 6 months. హర్ష ఎప్పుడు సెల్ చేద్దాం అనుకున్నాడు, సేమ్ ఆఫ్టర్ 6 months 1 రైస్ బ్యాగ్. స్పాట్ ప్రైస్ వచ్చేంత 1000 రూపీస్ పర్ రైస్ బ్యాగ్. ఇందాకలాగే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10% per annum. స్టోరీ ఏం చేంజ్ అవ్వాలా, బట్ ఇంకొకటి యాడ్ అయింది. ఏంటది, స్టోరేజ్ కాస్ట్ ఆఫ్ ద రైస్ బ్యాగ్ ఫర్ 6 months. అంటే 6 monthsకి నీకు రైస్ బ్యాగ్ని ఏం చేయాలి, నువ్వు గాల్లో పెట్టి ఉంచలేవు, రోడ్డు మీద పెట్టలేవు. దానికి ఏంటి డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఇంకర్ వాట్ స్టోరేజ్ కాస్ట్. ఎంతమ్మా స్టోరేజ్ కాస్ట్ 50. పేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 months. బట్ ఈ ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడమ్మా ఇంకర్ అవుతుంది, నాట్ ఇమీడియట్లీ, నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 months, ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఎప్పుడమ్మా మనం ఇంకర్ అవుతుంది, అట్ ద మిడ్ పాయింట్, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద 3 months. ఎంత ఎక్స్పెన్స్ కాస్ట్ 50 రూపీస్ అంట. అండ్ పేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 months అయిపోయాక క్యాల్కులేట్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. సో మీదే ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలో అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆల్రెడీ యూ ఆర్ హ్యావింగ్ వాట్ రైస్ బ్యాగ్ హూ స్పాట్ ప్రైస్ ఈజ్ హౌ మచ్ 1000. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అలాంగ్ విత్ దిస్ 1000 అది మనకేంటి ఆబ్వియస్లీ అవుట్ఫ్లో. అలాంగ్ విత్ దిస్ 1000 యూ హ్యావ్ టు బేర్ ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు స్టోర్ వాట్ దట్ రైస్ బ్యాగ్. But to store that rice bag, you are incurring the storage cost of how much 50 rupees for the total span of 6 months. But what is the timeline? Eppudu adi incur avutunnam, not immediately. Eppudu at the end of the 3 months. So mere ee situation lo unte what will be the expected forward price after 6 months anedi analyze chesi naku cheppandi. Ante 6 months tarvata aa rice bag worth manam enta chupistam, దాని వర్త్ ఎంత, దాని ప్రైస్ ఎంత ఫిక్స్ చేస్తాం అనేది మనం చెక్ చేసుకోవాలి. కరెక్ట్ ఏంటో చెప్పు, ఏం కాదు చెప్పు, ఏం కాదు. ఎందుకేనా రిస్క్ తీసుకోవడం. సరే సపోజ్ ఏంటమ్మా, నార్మల్లీ నా దగ్గర రైస్ బ్యాగ్ ఉందనుకుందాం. సపోజ్ ఏంటి ఇది ఒక రైస్ బ్యాగ్ అనుకోండి. ప్రెసెంట్ దీన్ని ఎక్వైర్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయిందమ్మా 1000. బట్ ఇదేంటి ఇమీడియట్లీ నేను సేల్ చేయట్లా. ఇమీడియట్లీ సేల్ చేయాలంటే నేను ఎంతకు సేల్ చేస్తా, 1000కి సేల్ చేస్తా. బట్ ఇమీడియట్లీ కాదు, నేను సేల్ చేసేది ఎప్పుడమ్మా ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months కాబట్టి నేను ఎట్లా అనలైజ్ చేసుకోవాలంటే దీని వాల్యూ ఎట్ ప్రెసెంట్ ఎంత ఉంది 1000. బట్ 1000 రూపీస్ ఫ్రీగా వచ్చి ఉండదు కదా. డెఫినెట్లీ ఐ మైట్ హ్యావ్ ఇంకర్డ్ వాట్ లైక్ ఐ మైట్ హ్యావ్ బారోడ్ ద 1000 అండ్ ఐ మైట్ హ్యావ్ పర్చేస్డ్ దిస్ రైస్ బ్యాగ్. For that I have to incur the interest. So applying the time value of money, ఈ 1000 ఎక్కడికి సెండ్ చేయాలమ్మా, ఫ్యూచర్కి సెండ్ చేయాలి. అండ్ ఈ 1000ని ఫ్యూచర్కి సెండ్ చేయాలంటే P0 ఇంటూ 1 ప్లస్ ఎంత 10% ఇంటూ 6/12. బికాస్ 1000ని ఫ్యూచర్కి సెండ్ చేయాలంటే ఎన్ని మంత్స్ గ్యాప్ ఉందమ్మా, 6 months. ఇది ఒకటే కాదు, ఇన్ ఆర్డర్ టు క్యారీ దిస్ రైస్ బ్యాగ్ ఐ నీడ్ టు ఇంకర్ ద కాస్ట్ ఆఫ్ హౌ మచ్ సార్ 50 రూపీస్ స్టోరేజ్ కాస్ట్. అంతే కదా, ఎందుకు టైంపాస్ కాదు ఇంకర్ అవుతుంది, ఈ రైస్ బ్యాగ్ క్యారీ చేయడానికి ఇంకర్ అవుతున్నాను. కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా అమౌంట్ నేను రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టోరేజ్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ ద కస్టమర్. సో దట్స్ వై పర్చేజర్కి అదే చెప్తా, అరే బాబు నీకేం పోయింది 6 months తర్వాత నువ్వు వస్తున్నావు, బట్ నేను ఈ 6 months దాన్ని క్యారీ చేయాలి. ఫర్ దట్ ఐ హ్యావ్ టు ఇంకర్ వాట్ స్టోరేజ్ కాస్ట్ అని చెప్తా. అవతలోడు కూడా కన్విన్స్ అయిపోతాడు. దట్స్ వై ప్లస్ ఏం చేస్తున్నాం, ఇక్కడ నేను 50 రూపీస్ తీసుకుంటా. బట్ ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి, 1 + 10% ఇంటూ ఏం తీయాలి, 6/12 3/12 3/12. బికాజ్ ఇది ఎప్పుడమ్మా నేను ఇంకర్ అవుతుంది ఆఫ్టర్ 3 months. 3 months నుంచి ఫ్యూచర్లోకి సెండ్ చేస్తే ఇంకెంత గ్యాప్ ఉంటుందమ్మా, ఓన్లీ 3 months. అంటే నీకు కనిపించిన ప్రతిదీ ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి అంతే, అంతకుమించి ఏం చేయలేదు మనం చేసేది. సో డివైడెడ్ బై 3/12 దట్ ఈస్ ఈక్వల్ టు, చూడనమ్మా ఒకటి 1000 రూపీస్ ఫ్యూచర్లోకి సెండ్ చేసాం అండ్ ఎక్స్పెన్స్ని కూడా ఫ్యూచర్లోకి సెండ్ చేసాం. అంటే పేరుకి తగ్గట్టు చూడండి, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ కాబట్టి వీ నీడ్ టు సెండ్ ఎవ్రీ ఎలిమెంట్ టు ద ఫ్యూచర్. మరి అదే చేసాం మేము ఇక్కడ. చూడండి ఫస్ట్ వన్ 1050 యాజ్ యూజువల్, దాంతోపాటు స్టోరేజ్ కాస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో చూడండి 50 ప్లస్ ఎంత 2.5% ఎంత వస్తుంది మనకి,
2.5 అంటే 51.25 యాడ్ చేసుకుంటే ఎంత వస్తామా 101.0125 ఓకేనా. అంటే దీని ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే ఏమీ లేదు, సింప్లీ యూనిట్ టు కన్సిడర్ ప్రైస్, దానికి ఏంటమ్మా ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇదే వచ్చిందా, ఇందాక చేశారా, చెప్పడానికి సిగ్గుపడ్డరా. ప్లస్ ఏంటమ్మా ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. సో కనిపించిన అన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఫ్యూచర్. చెప్పండి ఒకసారి ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ P0 కరెంట్ ప్రైస్ ఇంటూ ఏం చేయాలి 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. మళ్ళీ ప్లస్ ఏం చేయాలి, ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే అది కూడా ఫ్యూచర్లోకి సెండ్ చేయాలి. ఏంటమ్మా అది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ వాట్ ఎక్స్పెన్సెస్, అంతే, అంతమించి ఏం లేదు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ దానికే కంటిన్యూయేషన్ అమ్మా ఎగ్జాంపుల్ 3 సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ 2. బట్ ఎగ్జాంపుల్ 2కి కంటిన్యూయేషన్ ఏంటి సార్ అంటే వీఆర్ గెట్టింగ్ ద ఇన్కమ్ ఫ్రమ్ దట్ రైస్ బ్యాగ్. సార్ ఎలా వస్తుంది సార్ ఇన్కమ్ అంటే లెటస్ ఏంటి మూవీ షూటింగ్ పర్పస్ కోసం రైస్ బ్యాగ్ని ఏంటి తీసుకెళ్లారు అనుకుందాం, కన్జంప్షన్ కోసం కాదు, మనం ఏం సేల్ చేయట్లేదు, జస్ట్ ఏంటమ్మా ఒక 1 డే అలా షూటింగ్కి వెళ్ళిపోయి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి రిటర్న్ వచ్చేస్తుంది, మన రైస్ బ్యాగ్ మన దగ్గరకు వచ్చేస్తుంది. బట్ ఈ గ్యాప్లో నేను షూటింగ్కి ఇచ్చాను కాబట్టి ఫ్రీగా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఏంటమ్మా రెంటల్ ఇన్కమ్ లాగా ఛార్జ్ చేశాను అనుకుందాం ఎగ్జాంపుల్కి. అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద రెంటల్ ఇన్కమ్ ఎప్పుడు వచ్చింది అనుకుందామమ్మా ఆఫ్టర్ 4 months. అంటే స్టోరీ మొత్తం సేమ్ అమ్మా, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మొత్తం కూడా ఎన్ని మంత్స్ కనుక్కుందాం 6 months. ప్రీవియస్ దాంతో కంటిన్యూయేషన్ చేసుకుంటే ఇక్కడ నీకు P0 ఎంతమ్మా ఇంకర్ అవుతుంది 1000. ఎక్స్పెన్స్ ఎంతమ్మా స్టోరేజ్ కాస్ట్ అంటే 50 rupees. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద 3 months. అలాంగ్ విత్ దిస్ ఎండ్ ఆఫ్ ద 4 months నీకు ఏ ఇన్కమ్ వస్తుందంట, రెంటల్ ఇన్కమ్ వస్తుందంట. మళ్ళీ చెప్తున్నా ఇన్కమ్ అన్నాను కదా అని చెప్పి రైస్ బ్యాగ్ సేల్ చేస్తాం అనుకోవద్దు, జస్ట్ ఏంటి రెంట్కి వెళ్ళింది మళ్ళీ వచ్చేస్తుంది. సో దట్స్ వై ఇక్కడ ఇన్కమ్ చూసుకుంటే ఎంతమ్మా 30. ఇందాక ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు దానికి యాడ్ చేసుకున్నారు, మరి ఇప్పుడు ఎక్స్పెన్స్కి ఆపోజిట్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఈసారి సిగ్గుపడకుండా కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఏదో ఒకటి చెప్పేయండి. సో అప్పుడు మనకి ఏంటమ్మా ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అనేది తెలుస్తుంది. చెప్పమ్మా ఏదోటి మ్యాచ్ అయిందా, మ్యాచ్ కాలేదా, సార్ చెప్పండి ఏదోటి. 1070 పాయింట్ చిల్లరా 1059.7 సార్ చూద్దాం. సో ఇదంతా కూడా ఏంటమ్మా మీరు ఆలోచించాల్సింది ఒకటే, వీ హ్యావ్ టు సెండ్ ఎవ్రీథింగ్ టు ద ఫ్యూచర్ బికాజ్ మనకు కావాల్సింది ఏంటి ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. మరి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ సింప్లీ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్ P0ని తీసుకెళ్ళి ఎక్కడ పడేసేయాలమ్మా ఫ్యూచర్, బికాజ్ మనకేంటమ్మా 1000 rupees బ్లాక్ అయింది కాబట్టి దానికి కూడా వీ నీడ్ టు యాడ్ వాట్ ఇంట్రెస్ట్, బికాజ్ ఈ రైస్ బ్యాగ్ నువ్వు ఫస్ట్ డే అక్వైర్ చేసావు, మరి దీన్ని ఎప్పుడు సేల్ చేద్దాం అనుకుంటున్నావు ఆఫ్టర్ 6 months. మరి దీని ఫార్వర్డ్ ప్రైస్ 6 months తర్వాత ఎంత ప్రైస్ ఛార్జ్ చేయాలనేది చేస్తాం అంతే, కామన్ సెన్స్. సో 1000 rupees ఇంటూ ఏం చేయాలమ్మా 1 + 10% ఇంటూ చూడండి P0ని తీసుకెళ్ళి ఎక్కడ పడేసేయాలి ఆఫ్టర్ 6 months. సో దట్స్ వై 6/12 ప్లస్ ఎక్స్పెన్స్ ఉంది మధ్యలో, ఎంత ఉందమ్మా ఎక్స్పెన్స్ 50. సో 50 ఇంటూ 1 + 10% ఇంటూ ఈ 50కి ఎండ్ పాయింట్కి ఎంత గ్యాప్ ఉంటుందమ్మా మనకి 3 months, బికాస్ 4th month 5th month అండ్ 6th month. సో 3/12 నువ్వు ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు ఏం చేసావు యాడ్ చేసావు, బికాజ్ ఇది నీకు భారంగా అనిపించింది, అర్రే ఇది నేను బేర్ చేయడం వల్ల ఐ హ్యావ్ టు ఇంకర్ ద స్టోరేజ్ కాస్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఇది నువ్వు బేర్ చేయడం వల్ల ఇది నీకు బరువే కాదమ్మా, దీనివల్ల నీకు ఏం వచ్చింది ఇన్కమ్ కూడా వచ్చింది. నువ్వు ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు హట్ అయి ప్లస్ చేసావు కాబట్టి ఇన్కమ్ వచ్చింది కదా, దీనివల్ల బెనిఫిట్ క్రియేట్ అయింది కాబట్టి ఆ బెనిఫిట్ని దీని నుంచి ఏం చేయాలమ్మా మైనస్ చేయాలి. సో దట్స్ వై మైనస్ ఏం చేయాలి ఇన్కమ్ దట్ ఈస్ 30 ఇంటూ 1 + 10% ఇంటూ ఇక్కడ ఆవేశంలో మిస్టేక్ చేస్తూ ఉంటాం. చెప్పండి 4/12 చేయాలా 2/12 చేయాలా 2/12. ఎందుకమ్మా ఇక్కడ 4th month ఎండింగ్ కాబట్టి దాన్ని ప్రెసెంట్లో తీసుకొని రాట్లా, ఎక్కడ తీసుకెళ్తున్నావు ఫ్యూచర్కి తీసుకెళ్తున్నావు. ఫ్యూచర్ అంటే 4th month ఎండింగ్ నుంచి 5th month ఎండింగ్ 6th month ఎండింగ్. సో ఎన్ని మంత్స్ ఉన్నాయి ఓన్లీ 2 months. సో దట్స్ వై హియర్ యూ నీడ్ టు కన్సిడర్ 2/12. క్లారిటీ మెయింటైన్ చేయడమా, ఫార్ములా బట్టి కొట్టుకోకూడదు. ఇక్కడ P0 ఏంటి నీకు ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్ళావు. అలాంగ్ విత్ దట్ నీకు స్టోరేజ్, అబ్బా స్టోరేజ్ కూడా ఇంకర్ అవ్వాలని చెప్పి దాన్ని కూడా బర్డెన్ లా ఫీల్ చేసి యాడ్ చేసుకున్నావు.
బట్ దాని నుంచి ఇన్కమ్ వచ్చింది కాబట్టి ఏం చేస్తామమ్మా మైనస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది 1050 ప్లస్ ఎంత ఉంటుందమ్మా 51.25 మైనస్ ఏంటి 30 ఇంటూ 1 ప్లస్ 10% ఇంటూ 2/12. చెప్పండి ఎంత వచ్చింది 30 ఇంటూ చేంజ్ ఎంత 30.5 అంతేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తామో ఫైనల్ ఆన్సర్ మనకి 1070.75 అంతేనా. సో ఇదేంటమ్మా ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. మరి అంతా బాగానే ఉంది సార్, దీన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేయండి అంటే దిస్ ఈస్ ద ఫైనలైజ్డ్ ఫార్ములా. ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ యూ హ్యావ్ టు టేక్ P0 ఇంటూ ఏం చేయాలి 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంటే యు ఆర్ సెండింగ్ ద P0 టు ద ఫ్యూచర్. ఆఫ్టర్ దట్ ప్లస్ ఏం చేయాలి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఆఫ్టర్ దట్ మైనస్ ఏం చేయాలి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్స్. నీ కంటికి కనిపించేవన్నీ ఫ్యూచర్లో పడేయండి. P0 ఫ్యూచర్లోకి తీసుకెళ్ళాం అండ్ ఎక్స్పెన్సెస్ ఏంటి ఫ్యూచర్లోకి తీసుకెళ్ళి ప్లస్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్కమ్స్ ఏం చేస్తామమ్మా మైనస్ చేస్తాం. సో మొత్తం చేసిన తర్వాత అల్టిమేట్లీ నీకు వచ్చేది ఏంటి ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. ఓకేనా. బట్ ఇక్కడతో మన స్టోరీ ఎండ్ అవ్వదమ్మా, బికాజ్ ఇదంతా కూడా మనం చేసింది ఏ కాంపౌండింగ్ సార్ అంటే నార్మల్ కాంపౌండింగ్. బట్ నార్మల్ కాంపౌండింగ్ కాదు, మెయిన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది ఇంపార్టెంట్ కంటిన్యూస్ కాంపౌండింగ్. మరి కంటిన్యూస్ కాంపౌండింగ్ ఎట్లా చేస్తాం సార్ జనరల్లీ దానికి ఏంటి ఫార్ములా చెప్పండి అంటే సింప్లీ ఇక్కడ నార్మల్ కాంపౌండింగ్ అంటే ఏం చేసామమ్మా ఇక్కడ 1000 ఇంటూ 1 + 10% ఇంటూ 6/12 చేసాం. బట్ సేమ్ ఇదే స్టోరీకి ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డూ ద కంటిన్యూస్ కాంపౌండింగ్, సో దీనికే చేసేస్తున్నాను చూడండి. కంటిన్యూస్ కాంపౌండింగ్ ఎలా సార్ చేసేది అంటే 10,000 ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ నీడ్ టు కన్సిడర్ ద e టు ద పవర్ ఆఫ్ TR. సో గుర్తొస్తున్నాయా చిన్ననాటి జ్ఞాపకాలు. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n ఏంటి నార్మల్ కాంపౌండింగ్. అదే కంటిన్యూస్ కాంపౌండింగ్ అంటే అది కంటిన్యూగా ఏంటమ్మా నార్మల్లీ ఎవ్రీ మినిట్ అట్లా ఏంటి కాంపౌండింగ్ అవుతున్నట్టు. అది మనం లాగరిథమ్స్ అప్లై చేసి ఎక్స్పోనెంట్ అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూనిట్ టు కన్సిడర్ e టు ద పవర్ ఆఫ్ TR, వెర్ T అంటే నథింగ్ బట్ టైం, R అంటే నథింగ్ బట్ రేట్. మరి ఎట్లా సార్ దీన్ని కంప్లీట్ చేసేది అంటే సింప్లీ e టు ద పవర్ ఆఫ్ TR అంటున్నాం. T అంటే టైం. టైం చూడండి అమ్మ ఏముంది ఇక్కడ 6/12 ఇంటూ 10%. సో 10% అంటే నథింగ్ బట్ ఏంటి రేట్. అక్కడ ఏం తీసుకుంటాం యాజ్ యూజువల్ 10%. ఐ రిపీట్ వన్స్ అగైన్ ఇక్కడ e టు ద పవర్ ఆఫ్ TR చేయాలి అంతే, అప్పుడు మనకు కంటిన్యూస్ కాంపౌండింగ్ అవుతుంది. అలాగే +50 ఇంటూ కూడా అక్కడ ఏం చేయాలి 1 + i అదంతా చేయకూడదు e టు ద పవర్ ఆఫ్ TR. ఇక్కడ e టు ద పవర్ ఆఫ్ T టైం ఎన్ని మంత్స్ అమ్మా మనకున్నది 3/12 ఇంటూ we need to consider what as usual R అంటే ఎంత పర్సంటేజ్ అమ్మా 10%. ఆఫ్టర్ దట్ -30 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ T టైం ఎంత 2/12 ఇంటూ we need to consider what 10%. అట్లా మనం ఇన్స్టెడ్ ఆఫ్ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n we need to multiply e టు ద పవర్ ఆఫ్ TR టు ద ప్రెసెంట్ వాల్యూ. T అంటే టైం, R అంటే ఏంటమ్మా రేట్. మరి దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటమ్మా e టు ద పవర్ ఆఫ్ TR. సో ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ TR. ఇక్కడ e టు ద పవర్ ఆఫ్ TR ఏమవుతుంది చూడండి అమ్మా 1000 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 10% ఇంటూ 6/12 ఎంత వస్తుంది 10% ఇంటూ 6/12 ఎంత 5%. 10% ఇంటూ 6/12 5% కదా. 5% ఏంటి నార్మల్ ఇక్కడ 0.05 ప్లస్ 50 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 10% డివైడెడ్ బై 4 అంటే 2.5% 0.025 మైనస్ 30 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 2/12 ఇంటూ 10% ఎంత వస్తుంది మనకి 0.0166 సంథింగ్. ఇప్పుడు మన టాస్క్ ఏంటి e టు ద పవర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే స్టోరీ ఇక్కడ నోట్ చేస్తున్నాం చూడండి. ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 0.05 ప్లస్ 50 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 0.025 మైనస్ నెక్స్ట్ ఏంటమ్మా ఇన్కమ్ ఎంత వచ్చింది మనకి 30 రూపీస్ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 0.01667. ఫస్ట్ e టు ద పవర్ ఆఫ్ 0.05 సింపుల్ అమ్మా. ఒక e టు ద పవర్ ఆఫ్ x ఉంటే 1 + x డివైడెడ్ బై 1 చేయాలి.
ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. గుర్తుందా ఇది? సేమ్ అదే అప్లై చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ ఇక్కడ e to the power of 0.05 కాబట్టి విల్ గెట్ 0.05 డివైడెడ్ బై 1 ప్లస్ 0.05 స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ 0.05 క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 2 జార్ ఎంతమ్మా 6. దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్ మనకి 1 ప్లస్ 0.05 ప్లస్ 0.05 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఎంత? 0.00125 ప్లస్ 0.05 క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్, నాట్ 3 into 2 into 1. సంథింగ్ చేంజ్ అవి యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1.05127. సో 1000 into 1.05127. అలాగే ప్లస్ ఏం చేయాలమ్మా నార్మల్ ఇంకా 50 into e to the power of 0.025 ఏం చేయాలి? 1 ప్లస్ 0.025 ప్లస్ 0.025 స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ 0.025 క్యూబ్ డివైడెడ్ బై 6. ఇది సాల్వ్ చేసి ఎంత వచ్చింది చెప్పండి? $1.025 సో 1.025 ఇదేంటమ్మా నార్మల్లీ మనకి నెక్స్ట్ వన్. ఆఫ్టర్ దట్ మైనస్ 30 into e to the power of 0.01667 ఎంత చూడండి. సో ఏం చేయాలి? e to the power of 0.01667 1 plus 0.01667 plus 0.01667 స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ మళ్ళీ క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటమ్మా ఇక్కడ 6. 1.016809 దట్ ఈస్ ఈక్వల్ టు దాన్ని ఏంటమ్మా అక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఎంత వచ్చింది చెప్పండి అమ్మా టోటల్. ఇక్కడ రెండింటిని యాడ్ చేసి తర్వాత -30 into సంథింగ్ చిల్లర చేయండి. ఎంత? 107.031. కొంచెం స్లైట్ డిఫరెన్స్ వస్తుంది, పెద్ద మరీ ఎక్కువ డిఫరెన్స్ కూడా రాదు. బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ సైలెంట్గా ఉంటే ఏం చేయాలమ్మా? కంటిన్యూస్ కాంపౌండింగ్ చేయాలి. మరి ఒకసారి చూడండి ఏం చేసామంటే సింప్లీ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ మనం చేసాం. ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా మనం చేసింది ఏం లేదమ్మా, వీ హ్యావ్ టు సెండ్ ఆల్ ద ఎలిమెంట్స్ టు ద ఫ్యూచర్, అంతే, అంతమించి ఏం లేదు. P0 into ఇందాక ఏం చెప్పాను? P0 into 1 plus I whole to the power of n అని చెప్పా. బట్ అదే కంటిన్యూస్ కాంపౌండింగ్ అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ e to the power of tr ప్లస్ ఏం చేయాలి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెన్స్ అండ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ టు ద ఫ్యూచర్. అండ్ ఆఫ్టర్ దట్ మైనస్ ఏం చేయాలమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ రైస్ బ్యాక్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి రెంటల్ ఇన్కమ్ అది ఇది అని చెప్పి సో చెప్పుకున్నాం. బట్ మనకి ఇల్లుస్ట్రేషన్స్ వచ్చేది ఏంటి? సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ కేసులో మీకు ఇన్కమ్ ఏమొస్తుంది? డివిడెండో ఏ ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని మనం ఏంటమ్మా ఫ్యూచర్లోకి సెండ్ చేస్తే సరిపోతుంది. బట్ టైం లైన్ అదంతా జాగ్రత్తగా చూసుకుని ఎన్ని మంత్స్ తీసుకోవాలి ఏంటని చెప్పి వీ నీడ్ టు మెయింటైన్ ద క్లారిటీ. ఇదంతా కూడా దేని రిలేటెడ్? ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్. టిల్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఉండే ఫార్వర్డ్ ప్రైస్ ఉంటుంది కదా, స్ట్రైక్ ప్రైస్, అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, హౌ టు సెండ్ ద స్పాట్ ప్రైస్ టు ద ఫ్యూచర్ అని చెప్పి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. చెప్పండి ఫార్ములా ఏంటి ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్కి? P0 into e to the power of tr ప్లస్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్స్. ఇప్పుడు దీని రిలేటెడ్ ఏంటమ్మా ఒక 2-3 ఇల్లుస్ట్రేషన్స్ అట్లా మనం డిస్కస్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద యూజేజ్ ఆఫ్ దిస్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ అనేది కూడా చూద్దాం. బట్ దానికన్నా ముందు ఇల్లుస్ట్రేషన్స్ అనేది ఏంటమ్మా మనం చూద్దాం, జస్ట్ ఒక 2-3 అట్లా. సో లెట్ us see ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 చూడండి. సో థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ఆర్ ఎల్స్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటాం. క్యారింగ్ కాస్ట్ కంప్యూట్ ద నో క్యారింగ్ కాస్ట్ అంటాం. అది నో డివిడెండ్స్ అంటే క్యారింగ్ కాస్ట్ లేదు, డివిడెండ్స్ లేదు, ఏమి లేదు, ఇన్కమ్స్ లేవు, ఎక్స్పెన్సెస్ లేవు. కంప్యూట్ ద థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్యూరిటీస్ ఫర్ 1 month, 3 months అండ్ 6 months. 1 month తర్వాత క్యాల్కులేట్ చేయాలి, 3 months తర్వాత క్యాల్కులేట్ చేయాలి, 6 months తర్వాత కూడా క్యాల్కులేట్ చేయాలి. దీస్ ఆర్ ద 3 different కేసెస్. ఓకేనా? సో కొంచెం ఏంటమ్మా డిఫరెంట్గా ఉంటాయి, బట్ పర్లేదు, కాన్సెప్ట్ సేమ్.
అండ్ ఆఫ్టర్ దట్ స్పాట్ ప్రైస్ చూసుకుంటే ఎంత 160, 2600, ఆఫ్టర్ దట్ ఏంటమ్మా 600. After that, you may assume a risk-free interest rate of 9% per annum and 12% per annum. అంటే ఇక్కడ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అంటున్నామమ్మా 9%, ఆఫ్టర్ దట్ ఏంటి 12% పర్ యానం. అంటే రెండు ఒకేసారి ఉండవు. ఆబ్వియస్లీ దే బోత్ ఆర్ వాట్ 2 డిఫరెంట్ కేసెస్. వాటిలో ఏదో ఒకటి ఏంటమ్మా మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఐదర్ 9% ఆర్ ఎల్స్ 12%. అంటే ఓవరాల్గా మీకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 3 కంపెనీస్. ఎన్ని మంత్స్కి క్యాల్కులేట్ చేయాలి? 1 month, 3 months, ఆఫ్టర్ దట్ ఏంటి 6 months. ఆఫ్టర్ దట్ మళ్ళీ 9%, 12%. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 month, 3 months, 6 months, ఇది ఒక 3. ఆఫ్టర్ దట్ 3 కంపెనీస్. ఆఫ్టర్ దట్ పర్సంటేజ్లో వేరియన్స్ ఎంత? 2. 3 3s are 9, 9 2s are ఎంతమ్మా 18. టోటల్ ఎన్ని ఆన్సర్స్ చేయాలి? 18 ఆన్సర్స్ వస్తాయి మొత్తం. బట్ 18 ఆన్సర్స్ మనం చెప్పుకుంటామంటే ఇప్పుడు జస్ట్ ఏదో ఒక్క కేసు అమ్మ ర్యాండమ్గా మనం పిక్ చేసుకుందాం. సో చెప్పండి ఎన్ని మంత్స్కి చేద్దాం? లెటస్ సే 3 months అనుకుందాం. ఆఫ్టర్ దట్ లెటస్ సే డిడి అనుకుందాం. ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ సే 12% అనుకుందాం. అంటే పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లాగా ఇది ఒక కాంబినేషన్ అంతే. ఓకే, ఇట్లా మనకేంటి ఓవరాల్గా ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. అన్నీ మనకు వద్దు, టైం వేస్ట్. ఒకటి చేద్దాం అంతే. 3 monthsకి ఈ డిడి 160, ఆఫ్టర్ 3 months at the rate 12%. దీని ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఎంతో చెప్పండి యూజింగ్ ద కంటిన్యూస్ కాంపౌండింగ్ టెక్నిక్. ఓకే, ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 164. సింపులే కదా. ఏం చేయాలి అక్కడ? సింప్లీ వీ నీడ్ టు కన్సిడర్ 160 ఇంటూ e⁻TR. ఇక్కడ టీ అంటే ఏంటి? టైం. 3/12 ఇంటూ ఎంత పర్సంటేజ్ అమ్మా? 12%. కాదు 9% అంటే యూ కెన్ టేక్ 9%, బట్ మనం తీసుకుంది ఏంటమ్మా 12%. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా? 160 ఇంటూ e⁻, యూనిట్ టు టేక్ 0.03. ఆ 0.03 e⁻ ఎంత వస్తుంది ఏంటని చెప్పి చెక్ చేసుకుని యూనిట్ టు క్యాల్కులేట్ ది ఆన్సర్. సో చెప్పండి ఎంత వచ్చిందన్నారు ఆన్సర్? 164.87. సో కంపెనీ చేయలేనట్టుంది, బట్ సింపులే కదమ్మా క్యాల్కులేషన్. సో క్యాల్కులేషన్ దగ్గర ఏం చేయాలి? 160 ఇంటూ e⁻ అంటే ఏమవుతుంది? 1.03. e⁻0.03 ఏమవుతుంది? 1.03. క్యాల్కులేటర్లో చేసారా? 0.05 సంథింగ్ చేంజ్ ఇంటూ చేస్తే ఎంత వస్తామా? అరౌండ్ సంథింగ్ 164 చిల్లర వస్తుంది. దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. ఆఫ్టర్ దట్ చూడండి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. A 6 months forward contract on 100 shares with a price of 38 rupees each is available. The risk-free rate of return is 10% per annum. And the share in the question is expected to yield a dividend of 1.50 in 4 months from now. Determine the forward price. Same like previous illustration only, but here in between you are going to get the dividend of how much? 1.50. మరి దాన్ని ఎట్లా మనం రికగ్నైజ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే P0 ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ ఎంత ఇచ్చాడమ్మా? 38. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనోడికి కావాల్సింది ఏంటి? నార్మల్లీ 6 months ఫార్వర్డ్ రేట్ కావాలంట. సో 6 months ఫార్వర్డ్ రేట్ కాబట్టి యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ద ప్రైస్ ఆఫ్టర్ 6 months. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏముందమ్మా అక్కడ? 10% కంటిన్యూస్ కాంపౌండెడ్. ద షేర్ ఇన్ ద క్వశ్చన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఈల్డ్ అ డివిడెండ్ ఆఫ్ 1.50 ఇన్ 4 months ఫ్రమ్ నౌ. అంటే 4 monthsలో మనకేమొస్తుందమ్మా? డివిడెండ్ వస్తుంది. ఎంత డివిడెండ్? 1.50. ఓకే, బట్ మనకు కావాల్సింది ఏంటి? వాల్యూ ఇదంతా కూడా ఆఫ్టర్ 6 months. సో ఫార్ములా తెలిసిందే కదా. ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు P0 ఇంటూ కంటిన్యూస్ కాంపౌండింగ్ e⁻TR ప్లస్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద ఇన్కమ్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు. డివిడెండ్ అనేది యాజ్ అ ఇన్వెస్టర్ మీకు ఏమవుతుంది? ఇన్కమ్. సో సింప్లీ ప్రెజెంట్ 38 ఇంటూ e⁻TR. సో టైం పీరియడ్ మనకు తెలిసిందే కదా ఎంతమ్మా? మనకి 6 months. 6 divided by 12 ఇంటూ ఆర్. రేట్ ఎంత పర్సంటేజ్ ఉందమ్మా మనకి ఇక్కడ? థర్డ్ కేసులో 10%. మైనస్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ద ఇన్కమ్స్. సో ఎక్స్పెన్స్ అయితే ప్లస్, ఇన్కమ్స్ అయితే ఏంటమ్మా? మైనస్. సో డివిడెండ్ ఇస్ అన్ ఇన్కమ్ ఫర్ అస్. ఎంత ఇన్కమ్? 1.5. ఫ్యూచర్కి సెండ్ చేయాలి. ఎన్ని మంత్స్ ఫ్యూచర్కి సెండ్ చేయాలి? 2 months. జస్ట్ 2 months అమ్మా. 4th month ఎండింగ్ నుంచి 6 months ఎండింగ్. 2/12 ఇంటూ we need to consider what? 10%.
చెప్పండి ఎంత వచ్చింది ఆన్సర్? $38.423. సో సింప్లీ ఏంటమ్మా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని చేయడమే. ఓకే, సో అలాగే ఇంకొక వేరియంట్ ఉంటుంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇల్లుస్ట్రేషన్ 2లో నో డివిడెండ్, ఇల్లుస్ట్రేషన్ 3లో వీఆర్ హ్యావింగ్ ద డివిడెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, జనరల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూడండి అమ్మా, ఇల్లుస్ట్రేషన్ 4, కన్సిడర్ 6 months ఫార్వర్డ్ కాంట్రాక్ట్ విత్ సెక్యూరిటీ వేర్ 4% పర్ యానం కంటిన్యూస్ డివిడెండ్ అంట. అంటే ఇక్కడ డివిడెండ్ అనేది ఎట్లా ఇచ్చడమో 4% పర్ యానం కంటిన్యూస్ డివిడెండ్. అంటే జస్ట్ లైక్ అన్ ఇన్కమ్ జస్ట్ లైక్ అన్ మనకి ఇంట్రెస్ట్ వచ్చినట్టు డివిడెండ్ కూడా ఎట్లా వస్తుందంటమ్మా, 4% పర్ యానం కంటిన్యూస్గా వస్తుందంట. అంటే ఇక్కడ రూపీస్లో ఇవ్వలేదు, దే హ్యావ్ గివెన్ ద పర్సంటేజ్ పర్ యానం జస్ట్ లైక్ వాట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్. సో దట్స్ వై ఇక్కడ మనం ఏం చేయాలి సార్ అంటే, రిస్క్ ఫ్రీ రిటర్న్ 10% ఇచ్చాడు అండ్ ద అసెట్స్ కరెంట్ ప్రైస్ ఈస్ 25. యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. సింప్లీ హియర్ ఇన్ దిస్ కేస్ యూ నీడ్ టు కన్సిడర్ కరెంట్ ప్రైస్ ఎంత 25 ఇంటూ e⁻⁻ టైం చూడడం ఎంత 6/12 ఇంటూ, సిన్స్ ఇక్కడ 10% పర్ యానం ఉంది, ఇక్కడ 4% పర్ యానం ఉంది. 10% ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్, 4% is nothing but a dividend. So that's why here you need to consider 10% minus 4%, that is equal to 6%. అంటే నెట్టింగ్ ఆఫ్ చేయాలి. మరి ఇందాక ఎందుకు చేయలేదంటే, ఇందాక ఎట్లుందమ్మా రూపీస్, దట్టు ఇక్కడ కూడా స్పెసిఫిక్గా మీకు 4% పర్ యానం కంటిన్యూస్ అని ఇచ్చాడు, 10% పర్ యానం కంటిన్యూస్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, డివిడెండ్ ఈజ్ అన్ ఇన్కమ్, నెట్టింగ్ ఆఫ్ చేసుకుని యూ హ్యావ్ టు కన్సిడర్ వాట్ 6%. సో చూడండి ఏమవుతుంది అక్కడ, e⁻6/12 ఇంటూ 6% అంటే e⁻0.03. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది చూడండి, 25 ఇంటూ e⁻0.03, 25.76. ఓకేనా. సో ఇట్లా మనం ఏంటి ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే వెళ్తాం. అలాగే సిఏ దాంట్లో మనం చూసుకుంటే సేమ్ ఇదే మోడల్లో ఉంటాయి. సో కాకపోతే కొంచెం స్పెషల్గా ఉండే ఇల్లుస్ట్రేషన్ ఏంటంటే, సో ఒక 6-7 monthsకి ఏంటమ్మా వేరియస్ డివిడెండ్స్ ఇచ్చి ఉంటాడు, దాన్ని బేస్ చేసుకుని క్యాల్కులేట్ చేసేవాళ్ళం. గుర్తొస్తున్నాయి ఇవి. సో ఇక్కడ ఏంటమ్మా మనకి వేరియస్ మంత్స్ ఉంటాయి, బట్ వేరియస్ మంత్స్ ఉన్న ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే స్టోరీ చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆన్ 31st August ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అండ్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ ఇండెక్స్ ఈజ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 2200. అట్ ప్రెసెంట్ P0 ఎంత 2200. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 8%. 8% ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్. ద డివిడెండ్ ఈల్డ్ ఆన్ ది స్టాక్ ఇండెక్స్ ఈజ్ యాజ్ అండర్. సో డివిడెండ్ ఈల్డ్ ఎంతమ్మా, డివిడెండ్ ఈల్డ్ అక్కడ ప్రొవైడ్ చేసింది 3% టు డిసెంబర్ వరకు ఇచ్చాడు, 3% పర్ యానం. అంటే ఇదేంటి సార్ పర్ యానం ఇచ్చాడు అంటే, జనరల్లీ ఫ్యూ కంపెనీస్ ఏంటి ఇయర్లీ పే చేస్తాయి డివిడెండ్, ఫ్యూ కంపెనీస్ క్వార్టర్లీ, ఫ్యూ కంపెనీస్ ఏంటి మంత్లీ కూడా పే చేస్తాయి, యూఎస్లో ఉండే ఫ్యూ కంపెనీస్. సో దట్స్ వై ఎవ్రీ కంపెనీ దే ఆర్ గివింగ్ వాట్ డివిడెండ్, బట్ డివిడెండ్ పర్ మంత్ ఇవ్వలేదు, డివిడెండ్ పర్ యానం ఇచ్చాడు. అంటే జనరల్లీ ఏంటి అవన్నీ పర్ యానం క్యాల్కులేట్ చేస్తాం, బట్ కాకపోతే ఇక్కడ మంత్లీ కాబట్టి ఏంటమ్మా మనం మంత్లీ టైంకి వచ్చినప్పుడు వాళ్ళు మంత్లీకి ఎంత అవుతుందో అంత పే చేసుకుంటూ వెళ్తారు. బట్ రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, పర్ యానం లాగా రిప్రజెంట్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే టోటల్ ఏంటి మనకి 12 monthsకి ఇచ్చాడు, బాగానే ఉంది. బట్ అజ్యూమింగ్ దట్ ద ఇంట్రెస్ట్ ఈస్ కంటిన్యూస్లీ కాంపౌండెడ్ అట్ డైలీ, అంటే ఇక్కడ ఏంటమ్మా కంటిన్యూస్ కాంపౌండింగ్, అది మనకు తెలిసిందే. ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ కాంట్రాక్ట్ డెలివరబుల్ ఆన్ 31/12/2011. అంటే స్టోరీ మీరు అబ్జర్వ్ చేస్తే 31st Augustకి అయిపోయిందంటే ఏమేముంటుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. స్టోరీ ఎప్పుడమ్మా ఎండ్ అవుతుంది మనకి, December 31st, అంటే డిసెంబర్ ఎండింగ్ అనమాట. టోటల్ ఎన్ని మంత్ స్టోరీ, 4 month స్టోరీ. Since it is 4 month story, we need to consider what dividend per annum we need to consider. మరి సెప్టెంబర్ టు డిసెంబర్ స్టోరీ కాబట్టి 3% per annum, 3% per annum, 4% per annum and 3% per annum. టోటల్ 4 monthsకి డిఫరెంట్గా ఉన్నాయి. సో దట్స్ వై ఏంటమ్మా వీఆర్ గోయింగ్ టు డూ వాట్ యావరేజ్, అంటే ఈ 4 monthsకి యావరేజ్ డివిడెండ్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలి. సమ్మేట్ చేసి డివైడెడ్ బై 4 చేయండి, యావరేజ్ ఎంత వస్తుందమ్మా
3.25% per annum. ఎందుకు యావరేజ్ చేస్తాం? 4 monthsకి డిఫరెంట్గా ఉంది. సో దట్స్ వై ఆన్ అండ్ యావరేజ్గా ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అన్నీ తీసుకోలేం కాబట్టి. మరి 12 monthsకి తీసుకోవచ్చు కదా అంటే దెర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ టేకింగ్ ద స్టోరీ ఫ్రమ్ జనవరి టు ఆగస్ట్, బికాస్ స్టోరీ దేనికి రిలేటెడ్? ఓన్లీ సెప్టెంబర్ టు డిసెంబర్. మరి యావరేజ్ వచ్చేసింది 3.25 రూపీస్ కాదు, ఇదేంటి? పర్సంటేజ్ పర్ యానం. సో దట్స్ వై ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే సింప్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ వాట్ ఫ్యూచర్ ప్రైస్. ఎట్లా? 2200 ఇంటూ e⁻t టైం ఎంతమ్మో మనకున్నది ఇక్కడ 4 months, సెప్టెంబర్ టు డిసెంబర్. సో 4/12 ఇంటూ ఎంత? ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ 8% per annum. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది per annum, ఇది కూడా per annum ఉంటే సింప్లీ ఏంటి? నెట్టింగ్ ఆఫ్ చేసి పడేసేయాలి. ఎక్స్పెన్స్ 8% మైనస్ ఇదంతా 3.25%. అప్పుడు మనకేంటమ్మా 2200 ఇంటూ, చూడండి సాల్వ్ చేసి చెప్పండి, 8 మైనస్ 3.25 ఇంటూ 4/12. 0.015 సంథింగ్ చేంజ్ 58. బట్ నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు, అదే మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో ఏమవ్వాలి ఇక్కడ? 2200 ఇంటూ 1.01593. సో మల్టిప్లై చేస్తే మీకు ఏంటమ్మా ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ వాట్? సిఏ ఇల్లస్ట్రేషన్. ఇది మన బుక్లో ఉన్నది. ఓకే, సో ఇక్కడతోటి మనకి ఏం కంప్లీట్ అయింది? హౌ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్. బట్ ఏది కూడా ఏంటమ్మా టైం పాస్కి మనం క్యాలిక్యులేట్ చేయం కదా. ఇప్పుడు మనం ఫర్దర్గా ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఒకసారి టిల్ నౌ ఏం డిస్కస్ చేసామో అర్థం చేసుకోండి. డెరివేటివ్ కాంట్రాక్ట్లో ఫస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అదేంటి, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ ఆ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? స్ట్రైక్ ప్రైస్. హౌ టు ఎక్స్పెక్ట్ దట్ స్ట్రైక్ ప్రైస్, హౌ టు క్యాలిక్యులేట్ దట్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అనేది మనం డిస్కస్ చేసాం. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద పర్పస్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్. మరి దీని పర్పస్ ఏంటో చూద్దాం. టిల్ నౌ మనం డిస్కస్ చేసిన ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ సార్ ఎక్స్పెక్టెడ్. ఇదంతా కూడా ఏంటి? మన ప్రిడిక్షన్, ప్రిడిక్టెడ్ ఫార్వర్డ్ రేట్ ఆర్ ఎల్స్ ఏంటి? థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. బట్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుందా అంటే మే ఆర్ మే నాట్. ఎందుకు మే ఆర్ మే నాట్ సార్ అంటే ఇదంతా కూడా ఏంటమ్మా ఎక్స్పెక్టేషన్. మనం ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగాలని రూల్ ఉంటుందా? నో. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది లెట్ us say ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ ఆఫ్ అ గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 15,000 అనుకున్నాం జనరల్గా. బట్ యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద నెగోషియేషన్ బిట్వీన్ వాట్? 2 parties. సో 2 parties బేస్డ్ నెగోషియేషన్ మీద మేబీ ఏంటి అది 15,000 కన్నా అబోవ్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అట్లా మనం కాంట్రాక్ట్ అనేది ఏంటమ్మా ఫ్రేమ్ చేసుకుంటాం. సింప్లీ మన గోల్డే అబ్జర్వ్ చేస్తే 1 year తర్వాత ఇంత ఉండొచ్చు అని చెప్పి మనం ఏంటమ్మా ప్రిడిక్ట్ చేస్తాం. అదంతా కూడా ఏంటి? ప్రిడిక్టెడ్ ఫార్వర్డ్ రేట్. బట్ యాక్చువల్లీ అనేది మే డిఫర్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. అదంతా కూడా దేని మీద డిపెండ్ ఉంటుంది? బేస్డ్ ఆన్ ద నెగోషియేషన్స్ బిట్వీన్ ద బయ్యర్ అండ్ ద సెల్లర్. మరి ఆ కేసుని మనం ఏమంటామంటే ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ మే నాట్ బి ఈక్వల్ టు యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. యువర్ ఎక్స్పెక్టేషన్ మే నాట్ రీచ్ విత్ ద రియాలిటీ. ఎప్పుడైతే ఇది నాట్ ఈక్వల్ టు వస్తుందో అప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ ఉంటుంది సార్ అంటే ఆర్బిట్రాజ్ అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది మనకి లైట్లోకి. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ ఎక్స్పెక్టెడ్ ఇదంతా కూడా ఏంటి? ఇట్ ఈస్ ఆర్ ఎక్స్పెక్టేషన్. మన బ్రెయిన్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్. ఆ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ మే నాట్ అలైన్ విత్ ది యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్, బికాజ్ యాక్చువల్ అనేది ఏంటి? నెగోషియేషన్స్ బట్టి జరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై ఎప్పుడైతే రెండు అలైన్ అవ్వవో అప్పుడు మనకి ఏ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా? ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అనేది మనం చేయొచ్చు. మరి ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటనేది చూద్దాం. మరి దానికన్నా ముందు ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ ద ఆర్బిట్రాజ్ అనేది తెలుసుకొని ఆఫ్టర్ దట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఆర్బిట్రాజ్ ఎలా చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ వాట్? ఆర్బిట్రాజ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ ఆర్బిట్రాజ్ యూజింగ్ వాట్? ఫార్వర్డ్ కాంట్రాక్ట్. మరి ఫస్ట్ ఆర్బిట్రాజ్ అంటే ఏంటో చూద్దాం. మన ఎగ్జాంపుల్ తెలిసిందే కదా, 2 markets మీరు గో త్రూ అయ్యారు. ఒకటి భరత్నగర్ మార్కెట్, ఇంకోటి ఏంటమ్మా ఎర్రగడ్డ మార్కెట్. సో భరత్నగర్ మార్కెట్ అండ్ ఎర్రగడ్డ మార్కెట్లో యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ద ప్రైస్ ఆఫ్ సేమ్ క్వాలిటీ 1 apple చూసుకున్నారు. భరత్నగర్ మార్కెట్లో 40 రూపీస్ ఉంది, ఎర్రగడ్డ మార్కెట్లో ఏంటమ్మా 50 రూపీస్ ఉంది. మీకు యాపిల్స్ ఇష్టమా లేదా, యాపిల్స్ అంటే ఎలర్జీ ఉందా, ఇవన్నీ మనకు సంబంధం లేదు. ఈ స్టోరీని అబ్జర్వ్ చేస్తే మనం ఏంటమ్మా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయగలుగుతాం. అంటే కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వీఆర్ థింకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఎవరైనా కానీ ఏం చేయొచ్చు, 40 రూపీస్ దగ్గర పర్చేజ్ చేసి 50 రూపీస్ దగ్గర ఏం చేయొచ్చమ్మా, సెల్ చేయొచ్చు. అంటే పర్చేజింగ్ యాట్ లోవర్ రేట్, సెల్లింగ్ యాట్ హయ్యర్ రేట్. పర్చేజింగ్ అట్ లోవర్ రేట్, సెల్లింగ్ అట్ హయ్యర్ రేట్ దగ్గర చేయడం వల్ల నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందమ్మా, 10 రూపీస్ ప్రాఫిట్. ఆ 10 రూపీస్ ప్రాఫిట్ని వి కాల్ ఇట్ యాజ్ ఆర్బిట్రేజ్ ప్రాఫిట్. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఏమంటామమ్మా, ఆర్బిట్రేజ్ అంటాం. సింపుల్ అమ్మా, ఆర్బిట్రేజ్ అంటే ఏమీ లేదు, గుర్తొస్తున్నాయి కదా. పర్చేజింగ్ ఎట్ వాట్, లోవర్ రేట్, సెల్లింగ్ ఎట్ వాట్, హయ్యర్ రేట్. ఆ డిఫరెన్స్ని మనం ఏమంటాం, ఆర్బిట్రేజ్ ప్రాఫిట్ అంటాం. ఓకే, ఇదంతా కూడా ఏంటి, ఒక నార్మల్ పర్సెప్షన్లో ఏదో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి, ఆర్బిట్రేజ్ యూజింగ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనే టూల్ని యూజ్ చేసుకుని హౌ టు డూ ద ఆర్బిట్రేజ్ అనేది మనం నేర్చుకోవాలి. బట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్బిట్రేజ్ కేసులో గోల్డెన్ రూల్ ఒకటే, పర్చేజింగ్ ఎట్ వాట్, లోవర్ రేట్, సెల్లింగ్ ఎట్ వాట్, హయ్యర్ రేట్. ఆ 2 రేట్స్ని ఐడెంటిఫై చేసుకుని దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. జనరల్లీ మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుని, గోల్డ్ ఎగ్జాంపుల్, అట్లా మెల్లగా ఏంటమ్మా, సో మీ నుంచి ఏదో ఒక ప్రాసెస్ అనేది ఫ్రేమ్ చేసుకుని అట్లా చేసుకుంటూ వెళ్ళి అప్పుడు ఇల్లుస్ట్రేషన్కి వెళ్ళాలి. బట్ ఇప్పుడు మనకి టైం కన్స్టెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ ఏంటమ్మా, విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇల్లుస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటనేది చూద్దాం. సో సింగిల్ ఇల్లుస్ట్రేషన్ చూస్తాం. ఆ సింగిల్ ఇల్లుస్ట్రేషన్లో ఉన్న అన్ని సిచ్యువేషన్స్ కూడా మనకు కవర్ అయిపోతాయి. సో దట్ ఆ సింగిల్ ఇల్లుస్ట్రేషన్ ఏంటనేది చూద్దాం. ఒకటి సిఎంఏ ఇల్లుస్ట్రేషన్ చేద్దాం, ఇంకోటి ఏంటి, సిఏ ఇల్లుస్ట్రేషన్ చేద్దాం. అట్లా రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుందాం. సో చూడండి అమ్మా, ఇల్లుస్ట్రేషన్. సో ఫస్ట్ విల్ సీ ద సిఎంఏ ఇల్లుస్ట్రేషన్, బికాజ్ ఆ ఇల్లుస్ట్రేషన్లో మీకు 2 కవర్ అయిపోతాయి. ఒకటి ఏంటమ్మా, నార్మల్లీ లైక్ ఒక చోట స్పాట్లో పర్చేస్, ఫ్యూచర్లో ఏంటి సెల్, ఒకటి స్పాట్లో సెల్, ఫ్యూచర్లో పర్చేజ్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో 2 కవర్ అయ్యేటట్టు ఒక ఇల్లుస్ట్రేషన్ మనం కంప్లీట్ చేస్తాం. కొత్త ఉన్నాయా? సో ఇల్లుస్ట్రేషన్ 6 చూడండి, షేర్స్ ఆఫ్ సందీప్ లిమిటెడ్ ఆర్ బీయింగ్ కోటెడ్ అట్ 600 బీయింగ్ కోటెడ్ అంటే నథింగ్ బట్ ప్రెజెంట్ P0 అమ్మ. 3 months ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేట్ ఈజ్ 636. అంటే 3 months ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేట్. ఇక్కడ ఫ్యూచర్స్ ఇచ్చాడు కదా అని చెప్పి కంగారు పడకూడదమ్మా. ఇక్కడ దీన్ని ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి, ఫ్యూచర్స్ అంటే నథింగ్ బట్ ఫార్వర్డ్. ఓకేనా, 2 ఒకటే అనుకోండి, 2 ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. ఫార్వర్డ్ రేట్ ఎంత, 636. అంటే యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ గివెన్ ఇన్ ద స్టోరీ ఈజ్ 636 ఫర్ అ షేర్ ఫర్ అ లాట్ సైజ్ ఆఫ్ 500. ఆ 500 ఆ సోదంతా లాస్ట్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నో అంతా కూడా ఏంటమ్మా, 1 షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేద్దాం. నెక్స్ట్, ఇఫ్ సందీప్ లిమిటెడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిస్ట్రిబ్యూట్ ఎనీ డివిడెండ్స్ ఇన్ ద ఇంటరిమ్. అంటే సింప్లీ ఇదేంటి, నో డివిడెండ్ కేస్. సింపుల్ స్టోరీ, డివిడెండ్ లేకపోతే ఏంటి, ఈజీగా అయిపోతుంది. ఆఫ్టర్ దట్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 9%. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతమ్మా, 9% అంట. వాట్ ఈస్ ద రికమెండెడ్ కోర్స్ ఆఫ్ ద యాక్షన్ ఫర్ అ ట్రేడర్ ఇన్ ద షేర్స్. అంటే ఈ స్టోరీలో అసలు ఏం చేస్తే బాగుంటుంది ట్రేడర్ అనేది ఏంటమ్మా, క్వశ్చన్ మార్క్. If the 3 months futures contract rate is 600, what should be the action? అంటే 3 months forward contract rate is 600. ఆల్రెడీ ప్రీవియస్ ఏమి ఇచ్చాడు, 636. ఇప్పుడు మళ్ళీ ఏమి ఇస్తున్నాడు, 600. అంటే దీస్ ఆర్ ద 2 different కేసెస్. అంటే స్టోరీ మొత్తంలో మనకి 2 కేసెస్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ కేస్ 1 అండ్ అనదర్ వన్ ఈజ్ కేస్ 2. First we'll focus on the case 1. Case 1 lo we need to consider the actual forward rate. You can use forward futures are interchangeable words. Though they both are different contracts, ultimately mechanism will remain what? Same. That's why an actual forward rate case 1 lo ఎంత తీసుకుంటాను సార్ అంటే 636. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ విల్ డూ ద కేస్ 2. ఆ కేస్ 2 అప్పుడు యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ నేను ఎంత తీసుకుంటా, 600. But for the timing, forget about case 2. We'll focus only on what? Case 1. నేను ఇందాక ఏం చెప్పానమ్మా రూల్, అక్కడ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు వాట్, యాక్చువల్ ఫార్వర్డ్ రేట్. దెన్ ఓన్లీ ఆర్బిట్రేజ్ ఎగ్జిస్ట్. ఆర్బిట్రేజ్ ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. బట్ దానికన్నా ముందు ఈక్వల్ టు అవుతుందా, నాట్ ఈక్వల్ టు అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవాలంటే ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ ద యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఇన్ ద మార్కెట్ ఎంత, 636. బట్ దీంతో పాటు మీరు ఏం క్యాల్కులేట్ చేసి చెప్పాలి, థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ యూ నీడ్ టు క్యాల్కులేట్ అండ్ టెల్ మీ. దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ రేట్ అని కూడా అంటాం. ఓకేనా, సో స్టోరీని బేస్ చేసుకుని ఫస్ట్ యూ హ్యావ్ టు టెల్ మీ ద థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఎంత అనేది నాకు క్యాల్కులేట్ చేసి చెప్పాలి. మరి థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ మీకు తెలియాలి అంటే P0 ఎంతో తెలియాలి. చెప్పండి, P0 ఎంత ఐడెంటిఫై చేశారా? P0ని ఐడెంటిఫై చేశారా? ఎంతమ్మా, 600. బికాజ్ ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉంది, కరెంట్లో ప్రైస్ బీయింగ్ కోటెడ్ ఎట్ 600. ఆఫ్టర్ దట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సంటేజ్ ఉందమ్మా, 9%. సో 9% పద్ధతిగా ఏంటి మీరు కన్సిడర్ చేసుకోవడమే, P0 into e to the power of TR.
డివిడెండ్స్ ఎలాగో లేవు. సో దట్స్ వై P0 ఇంటూ e to the power of TR ఏమవుతుందమ్మా మనకు నార్మల్లీ 600 ఇంటూ e to the power of ఎంతమ్మా టైం మనకున్నది ఎన్ని మంత్స్ స్టోరీ ఇది 3 months స్టోరీ. సో 3 divided by 12 ఇంటూ we need to consider what R అంటే నథింగ్ బట్ ఏంటమ్మా రిటర్న్ పర్సంటేజ్. చూడండి రిస్క్ ఫ్రీ ఎంతమ్మా 9% పర్ యానం. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సాల్వ్ చేసి చెప్పండి థియరటికల్ ఫార్వర్డ్ రేట్ ఎంత వచ్చిందో. అయిపోయిందా, చెప్పండి ఎంత వచ్చిందో. 613.65 ఇదేంటి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ కూడా మనం చూస్తాం, బట్ అది మాత్రం ఏంటి కంప్లీట్లీ మీరే ట్రై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 3 months యు ఆర్ అబ్జర్వింగ్ 2 rates. ఇదంతా కూడా ఏంటి ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months ఒకటి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ అండ్ ఇంకోటి ఏంటి యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. థియరటికల్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా ఎక్స్పెక్టెడ్. ఇదేంటిమ్మా మన మనస్సు చెప్పేది, ఇదేంటి మన మనస్సు చెప్పే ప్రైస్ అనమాట. బట్ యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్చువల్ రేట్ విచ్ ఈస్ కోటెడ్ యాక్చువల్ ఇన్ ద మార్కెట్. అంటే ఆపోజిట్ పర్సన్ ఎంత కోట్ చేశాడు యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. అయితే అక్కడ నీ మనసులో ఉన్నది చెప్పాలని రూల్ లేదు కదా. ఎంత కోట్ చేశాడు అక్కడ 636, బట్ నీ మనసు చెప్పేది ఎంతమ్మా 613.65. I repeat once again, after 3 months you are projecting 2 rates. One is actual forward price which is available in the market, అండ్ ఇంకోటి ఏంటి మన మనసులో ఉన్న ప్రైస్ థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ 613.65. ఇక్కడ నీకు 2 ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రైజెస్ని యూజ్ చేసుకుని యూ కెన్ డూ వాట్ ఆర్బిట్రేజ్. బికాస్ ఆబ్వియస్లీ ఆర్ దే ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్? నాట్ ఈక్వల్. మరి ఆర్బిట్రేజ్ ఎలా చేయాలి సార్ అంటే సింపుల్ అమ్మ. లోవర్ రేట్ దగ్గర ఏం చేయాలి పర్చేస్ చేయాలి, హయ్యర్ రేట్ దగ్గర ఏం చేయాలి సెల్ చేయాలి. మరి లోవర్ రేట్ ఎంత 613.65 కదా. మరి 613.65 దగ్గర పర్చేస్ చేయాలా సెల్ చేయాలా? పర్చేస్. లోవర్ కాబట్టి ఏంటమ్మా పర్చేస్. 636 దగ్గర పర్చేస్ చేయాలా సెల్ చేయాలా? సెల్ చేయాలి. మరి ఎక్కడ పర్చేస్ చేయాలి ఎక్కడ సెల్ చేయాలంటే సింపుల్ అమ్మా. థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అది మన మనస్సులో ఉన్న ప్రైస్ అమ్మా, అది మన మనసు కోరుకునే ప్రైస్ అది. మరి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ క్యాల్కులేషన్కి బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే చూడండి అమ్మా ఫార్ములాలోనే ద బేస్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ వేర్ స్పాట్ రేట్. అంటే థియరటికల్ ఫార్వర్డ్ రేట్కి ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా P0 స్పాట్ ప్రైస్. అంటే ద బేసిస్ ఫర్ ద థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ ద స్పాట్ ప్రైస్ కాబట్టి దీని బేసిస్ వచ్చి ఏంటమ్మా స్పాట్ ప్రైస్. దట్స్ వై ఇక్కడ ఎక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సార్ అంటే స్పాట్లో మనం పర్చేస్ చేయాలి. అంటే స్పాట్కి వచ్చేసి స్పాట్లో ఏం చేయాలమ్మా మనం పర్చేస్ చేయాలి. నువ్వు స్పాట్లో పర్చేస్ చేసిన దాన్ని యాక్చువల్ ఫార్వర్డ్ మార్కెట్లో ఫ్యూచర్లో నువ్వేం చేయాలమ్మా సెల్ చేయాలి. అంటే నువ్వు కాంట్రాక్ట్లోకి ఏ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలి సార్ అంటే ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలి. బికాజ్ మనం ప్రిడిక్ట్ చేసే దానికన్నా ద యాక్చువల్ రేట్ విచ్ ఈస్ కోటెడ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ హయ్యర్. సో హయ్యర్ ఉంది కాబట్టి ఆ కాంట్రాక్ట్లో నువ్వు ఏ అగ్రిమెంట్ ఫిక్స్ అవుతావమ్మా సేల్ అగ్రిమెంట్ ఫిక్స్ అవుతావు. సో దట్స్ వై ఫ్యూచర్లో యాజ్ పర్ ద ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్ నువ్వు ఫ్యూచర్లో ఏం చేస్తావమ్మా సేల్ చేస్తావు. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది సింప్లీ బ్రెయిన్లో పెట్టేసుకుంటే ఈజీ. ఒకటి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ దగ్గర ఏంటమ్మా లోవర్ ఉంది కాబట్టి ఏం చేయాలి పర్చేస్ చేయాలి. యాక్చువల్ రేట్ దగ్గర హయ్యర్ ఉంది కాబట్టి ఏం చేయాలి సెల్ చేయాలి. అండ్ ఇంకొకటి నీకు క్లారిటీ ఉండాల్సింది థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ అది మన మనసు చెప్పే ప్రైస్ బేస్డ్ ఆన్ విచ్ ప్రైస్ స్పాట్ ప్రైస్. బికాస్ థియరటికల్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటమ్మా స్పాట్ ప్రైస్. దట్స్ వై సిన్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్పాట్ ప్రైస్ నేనేం చెప్తున్నా మీకు స్పాట్లో పర్చేస్ చేయమని చెప్తున్నా. ఆఫ్టర్ దట్ యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హయ్యర్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇన్ ద ఫార్వర్డ్ మార్కెట్ దీన్ని ఏం చేయాలమ్మా నువ్వు సెల్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పాట్లో పర్చేస్ ఫ్యూచర్లో ఏంటమ్మా సెల్. దాని తగ్గట్టు మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఎట్లా ప్లాన్ చేసుకుంటామో చూడండి. స్పాట్లో మనం ఏం చేయాలమ్మా పర్చేస్ చేయాలి. సో పర్చేస్ చేయాలి కాబట్టి పర్చేజ్ ఎట్ ద రేట్ ఎట్ స్పాట్. స్పాట్లో పర్చేస్ చేయాలంటే షేర్ ప్రైస్ ఎంత ఉంది? స్పాట్లో పర్చేస్ చేయాలంటే షేర్ ప్రైస్ ఎంతమ్మా 600. 613.65 అనకూడదమ్మా. బికాస్ 613.65 అనేది ఏంటి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్. నేను ఏం చెప్తున్నా నీకు అది అచీవ్ చేయాలి అంటే స్పాట్లో ఏం చేయాలి పర్చేస్ చేయాలి.
మరి స్పాట్లో పర్చేస్ చేయాలి అంటే అట్ ప్రెజెంట్ నువ్వు ఎక్కడికి వచ్చేసేయాలి, ప్రెజెంట్కి వచ్చేసేయాలి, స్పాట్కి వచ్చేయాలి. స్పాట్లో ఎంతకు పర్చేస్ చేయాలమ్మా నువ్వు 600కి పర్చేస్ చేయాలి. సో పర్చేస్ స్పాట్ ఎట్ ద రేట్ 600. మరి 600కి పర్చేస్ చేయాలి అంటే పాప మన దగ్గర డబ్బులు ఉంటాయా? నో, డబ్బులు ఉండవు. కాబట్టి నువ్వేం చేయాలి, బారో 600. ఓకేనా, 600 రూపీస్ని ఏం చేయాలి, బారో చేసి అప్పుడు పద్ధతిగా ఏం చేద్దామమ్మా, మనం షేర్స్ని పర్చేస్ చేద్దాం. అంటే ఆర్బిట్రేజ్ కేసులో అదొక్కటి బ్రెయిన్లో పెట్టుకోండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఏంటి, నీకు ఎంటీ పాకెట్స్, నీ దగ్గర ఏమి ఉండవు. లాస్ట్కి ఏంటమ్మో ప్రాఫిట్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. స్టార్టింగ్ నీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి 600 ఏం చేసావు, బారో చేసావు. ఏం చేసావు, స్పాట్లో పర్చేస్ చేసావు. పర్చేస్ కాబట్టి ఈజ్ ఇట్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో? క్యాష్ అవుట్ఫ్లో. అది క్లారిటీ మెయింటైన్ చేయండి. నువ్వు స్పాట్లో పర్చేస్ చేసావంటే పని పట్టలేక కాదు కదా పర్చేస్ చేసి ఉండేది. ఎందుకు పర్చేస్ చేస్తుంటావు, ఫ్యూచర్లో దాన్ని ఏం చేయాలి, సేల్ చేయాలి. ఎంతకు పడితే అంతకు సేల్ చేయకూడదు. నువ్వు ఆల్రెడీ ఫ్యూచర్లో ఒక ప్రైస్ అనేది చూసావు, ఎంత యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ 636. ఆ 636ని నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి. నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు వాట్, కాంట్రాక్ట్. విచ్ అగ్రిమెంట్, ఫార్వర్డ్ పర్చేస్ అగ్రిమెంటా, ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంటా, ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్. సో దట్స్ వై ఎంటర్ ఇన్ టు ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్ ఎట్ ద రేట్. చూడండి, ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్ ఎంతకమ్మా ఎంటర్ అవ్వాల్సింది, యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ దట్ ఈజ్ 636. ఓకేనా. సో దట్ ఇక్కడ ఏంటమ్మా, ప్రజెంట్ బారో చేసి పర్చేస్ చేసాం. పర్చేస్ చేసింది ఫ్యూచర్లో ఏం చేయాలి, సెల్ చేయాలి. సో సెల్ చేయాలి కాబట్టి యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి దాన్ని లాక్ చేసి పెట్టుకోవాలి. లాక్ చేసి పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ వాట్, ఫార్వర్డ్ అగ్రిమెంట్. సో ప్రెజెంట్ నువ్వు ఎంటర్ అయింది ఏంటమ్మా, ఫార్వర్డ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి యూజింగ్ వాట్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఎంతమ్మా, 636. బట్ ఇక్కడతో కూడా మనకు స్టోరీ ఎండ్ అవ్వదమ్మా. ఇక్కడతో ఏం కంప్లీట్ అయింది, మనకి స్పాట్లో జరగాల్సినవన్నీ చేస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ 3 months ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ, ఐ మీన్ ఫ్యూచర్లో ఏం చేయాలనేది చూడాలి. మరి ఫ్యూచర్లో ఏం చేద్దామమ్మా, అనుకున్నట్టు సెల్ చేద్దాం. అంటే నువ్వేం చేయాలి, యాజ్ పర్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి సెల్ ద షేర్స్ ఎట్ ద రేట్ ఎంతకి సెల్ చేస్తావు, 636. బికాజ్ ఆల్రెడీ స్ట్రైక్ ప్రైస్ మనం ఫిక్స్ అయ్యాం కదా, ఎంత, 636. అది 636 వచ్చింది కదా, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటారంటే నడవదు. ఆల్రెడీ స్టార్టింగ్ నువ్వు ఏం చేసావమ్మా, బారో చేసావు కదా 600, అప్పు చేసి నువ్వు పర్చేస్ చేసావు. యూ హ్యావ్ టు రీపే దట్ బారోయింగ్స్ అలాంగ్ విత్ వాట్, ఇంట్రెస్ట్. సో ఇన్ ద 4th point యూ నీడ్ టు డూ ద సేమ్ థింగ్, రీపే ద బారోయింగ్స్ అలాంగ్ విత్ వాట్, ఇంట్రెస్ట్. యూ నీడ్ టు అక్యుములేట్ వాట్, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎలా సార్ అక్యుములేట్ చేసుకునేది అంటే 600 ఇంటూ క్యుములేటివ్ e⁻TR, అంటే బ్రింగ్ దిస్ 600 టు ద ప్రెసెంట్. సో చూడండి అమ్మా, 600 ఇంటూ e⁻TR అంటే e⁻3/12 ఇంటూ, సో ఇంకో 10% ఎంతో ఇచ్చాడు కదా, అదే. నువ్వు మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి ఏంటి చేయాల్సిన అవసరం లేదు, 9% ఇచ్చాడు. ఆల్రెడీ ఇందా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నావు, ఎంత, 613.65. అట్లా మనం ఏంటమ్మా, రీపే చేసుకోవాలి. అంటే స్పాట్లో ఉన్న 600 ఏదైతే ఉందో దాన్ని మెల్లగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని దాన్ని ఎక్కడికి లాక్కొచ్చేసామమ్మా, 613.65. జస్ట్ అండర్స్టాండ్ ద స్టోరీ. 636 సేల్ చేసావు కాబట్టి ఇట్ ఈస్ అ క్యాష్ ఇన్ఫ్లో. రీపే చేస్తావు బారోయింగ్స్ కాబట్టి ఇట్ ఈస్ అ క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ ఇన్ఫ్లో మైనస్ క్యాష్ అవుట్ఫ్లో, యూ విల్ గెట్ ద ప్రాఫిట్. ఎంత, 636 మైనస్ 613.65. దట్ ఈస్ ఈక్వల్ టు, టెల్ మీ ద ప్రాఫిట్, 22.35. సో ప్రాఫిటా లాసా, ప్రాఫిట్. ఇది ప్రాఫిటా లాసా అని చెప్పి ఇక్కడే నీకు తెలిసిపోతుంది. చూసుకోండి అమ్మా, ఏంటది, ప్రాఫిట్. ప్రాఫిటా లాస్ అనే డౌట్ కూడా రాకూడదు మనకి. ఇన్ఫ్యాక్ట్ ప్రాఫిట్ వచ్చేలాగే ప్లాన్ చేసుకుంటాం. బికాజ్ ఆర్బిట్రాజ్ కేసులో బుద్ధున్నోడు ఎవడైనా కానీ లాస్ రావాలనుకుంటాడా? ఇదంతా కూడా ఏంటమ్మా, ప్రీ ప్లాన్డ్. ఇది నువ్వు ఏదో ఏంటి ఫ్లూక్లో వచ్చిన ప్రాఫిట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్. లోవర్ రేట్ దగ్గర పర్చేజ్, హయ్యర్ రేట్ దగ్గర ఏంటమ్మా, సెల్. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. లోవర్ రేట్ దగ్గర పర్చేజ్, హయ్యర్ రేట్ దగ్గర ఏంటమ్మా, సెల్. అలా వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ నీకు ఇక్కడ ఏమొస్తుందమ్మా, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చేలాగే మనం ప్లాన్ చేసుకున్నాం. ఏది కూడా బై మిస్టేక్ రాలా మనకి. బికాస్ స్పాట్ ప్రైస్ మనకు తెలిసిందే 600. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి, ఈ ఫార్వర్డ్ ప్రైస్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఇంట్రెస్ట్ రేట్ బారోయింగ్స్కి ఎంత అని చెప్పి 9% అని చెప్పి ఏంటి, స్టార్టింగ్ బారో చేసిన రోజే నీకు తెలిసిపోతుంది ఆటోమేటికల్లీ. సో దట్ ఇదంతా కూడా ఏంటమ్మా, ప్రీ ప్లాన్. పక్కా నీకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. బై మిస్టేక్ రావట్లేదమ్మా. బికాస్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది, థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాట్, యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. ఫ్లో అర్థమవుతుందా? ఫస్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, దానిలో ఫార్వర్డ్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ కాన్సెప్ట్ చూసాం. థియరటికల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్. సమ్టైమ్స్ ఎక్స్పెక్టేషన్ మే నాట్ బి అలైన్డ్ విత్ వాట్, యాక్చువల్.
సో దట్స్ వై అది ఈక్వల్ అవ్వనప్పుడు మనం ఏం చేయొచ్చంట, ఆర్బిట్రేజ్ చేయొచ్చంట. ఎలాగైతే ఇక్కడ యాపిల్ ప్రైజెస్ ఈక్వల్ అవ్వనప్పుడు మనకు ఒక థాట్ వచ్చిందో, అలాగే ఇక్కడ కూడా రెండు ఈక్వల్ అవ్వనప్పుడు వీఆర్ డూయింగ్ వాట్, ఆర్బిట్రేజ్. అది ఎట్లా చేయాలి ఏంటని చెప్పి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదంతా కూడా ఏంటమ్మా, కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 1 మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ విల్ డూ వాట్, కేస్ నెంబర్ 2. అక్కడతో ఆర్బిట్రేజ్ ఏంటమ్మా మనకి కంప్లీట్ అయిపోతుంది. యూ కెన్ అబ్జర్వ్ ద కేస్ నెంబర్ 1 హియర్. Simply what we have done is we have calculated the expected forward price, where you got the expected forward price of same thing. ఇంతే కదా వచ్చింది మనకి 613.65. After that ఏంటమ్మా, it is not equal to what, actual forward price 636. స్పాట్లో ఏం చేయాలి, పర్చేస్. స్పాట్లో అనేది ఎట్లా బట్టి కొట్టద్దు. ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటే థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్. దీనికి ఇనిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా, P0. P0 అంటే ఏంటి, స్పాట్ ప్రైస్. దట్స్ వై నువ్వు స్పాట్కి వెళ్ళిపోయి ఏం చేయాలి, 600 బారో చేసి 600 తోటి ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. అంతేగాని కొంతమంది స్పాట్ అని చెప్పి 613 అని తీసుకుంటారు. అట్లా తీసుకోకూడదమ్మా. స్పాట్ పర్చేజ్ అంటాం కాబట్టి స్పాట్ ప్రైస్ ఎంత ఉంటుందో అది మనం తీసుకోవాలి. ఎంత, 600. కంగారు పడద్దు. దానికి నువ్వు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తే ఎనీహౌ ఫ్యూచర్లో తీసుకొచ్చి ఎంతకు పడేస్తామమ్మా, 613.65. నీకు ఎలా అయిపోతుంది టైం లైన్ చూసుకోండి. అందుకే ఇట్లా మనం డ్రాప్ చేసుకునేది స్పాట్లో కాబట్టి డెఫినెట్లీ 600 తీసుకోండి. తర్వాత ఎంతకు సేల్ చేయాలి, 636. ఆఫ్టర్ దట్ రీపే ద బారోయింగ్స్ అన్నప్పుడు చూడండి అలైన్ అయిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇది క్యాష్ ఇన్ఫ్లో చేసుకోవాలి, ఇది క్యాష్ అవుట్ఫ్లో చేసుకోవాలి. అనుకున్నట్టు ఇది క్యాష్ ఇన్ఫ్లో అయింది, ఇది ఏమైందమ్మా, క్యాష్ అవుట్ఫ్లో అయింది. డిఫరెన్స్ విల్ బి వాట్, ప్రాఫిట్. నీకు 500 షేర్ కావాలంటే 500 ఇంటూ ఆ పర్ షేర్ చేస్తే యూ విల్ గెట్ ది టోటల్ ప్రాఫిట్. బై మిస్టేక్ వచ్చిన ప్రాఫిట్ కాదు, ప్రీ ప్లాన్డ్ ప్రాఫిట్ ఇది. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఆర్బిట్రేజ్ ప్రాఫిట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ వాట్, కేస్ 2. మరి కేస్ 2 అనేది ఏంటమ్మా, పద్ధతిగా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ మళ్ళీ. సో చూసుకోండి అమ్మా, కేస్ 2 కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మరి కేస్ 2లో ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఆర్ థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ విల్ రిమైన్ వాట్, సేమ్. వాట్ ఎవర్ ద థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్, టెల్ మీ, 613.65. ఆఫ్టర్ దట్ యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ ఏం చేశాడమ్మా, టైం పాస్కి చేంజ్ చేశాడు. ఎంత తీసుకోవాలంట, 600 తీసుకోవాలంట. సో దట్ అదే తీసుకుందామమ్మా, 600. ఎక్కడ ఏంటనేది పక్కన పెడితే 613.65 హయ్యర్ ఉందా, లోవర్ ఉందా, హయ్యర్ కాబట్టి అక్కడ సెల్ చేయాలా, పర్చేస్ చేయాలా. 613 దగ్గర సెల్, 600 దగ్గర పర్చేస్ చేయాలి. అంతే అమ్మా, ఆర్బిట్రేజ్ గోల్డెన్ రూల్. లోవర్ రేట్ దగ్గర పర్చేస్, హయ్యర్ రేట్ దగ్గర ఏంటి, సెల్. అదే చేసాం. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్ అన్నాం కరెక్టే. ఎక్కడ సేల్ చేయాలి, స్పాట్లో సెల్ చేయాలా, ఫ్యూచర్లో సెల్ చేయాలి. ఎక్కడ మా స్పాట్. ఎందుకు స్పాట్, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ అంటున్నాం. అది మన మనసు చెప్పేదమ్మా. యాక్చువల్లీ నీకు ఎవడు ఇవ్వట్లో వచ్చి మన మనసు చెప్తుందంటే దేన్ని బేస్ చేసుకుని చెప్తుంది, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ బేసిస్ ఏంటి, ఇనిషియేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, P0. P0 అంటే ఏంటమ్మా, స్పాట్ ప్రైస్. దట్స్ వై ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ యూ నీడ్ టు ట్రస్ట్ వాట్, స్పాట్ ప్రైస్. దట్స్ వై ఇది స్పాట్ ప్రైస్ని బేస్ చేసుకున్నది కాబట్టి దానికి తగ్గట్టే స్పాట్లో ఏం చేయాలి, సెల్ చేయాలి. నువ్వు స్పాట్లో సెల్ చేస్తున్నావు అంటే ఫ్యూచర్లో ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. ఫ్యూచర్లో పర్చేజ్ అంటున్నాం కరెక్టే. మరి పర్చేజ్ అనేది దేనికమ్మా, యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. అంటే దిస్ ఈజ్ ద యాక్చువల్ రేట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే కాంట్రాక్టర్కి కాల్ చేసి వాడికి ఏం చెప్తాం, ఫార్వర్డ్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చెప్తామా, ఈసారి ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్ అని చెప్తామా, ఫార్వర్డ్ పర్చేజ్ అగ్రిమెంట్ అని చెప్తాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, స్పాట్లో ఏం చేస్తాం మనం, సేల్ చేసాం. నువ్వు స్పాట్లో సేల్ చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏం చేయాలి, పర్చేజ్ చేయాలి. నీకు ఆల్రెడీ యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ రెడీగా ఉంది కాబట్టి వాడికి కాల్ చేసి, అరే బాబు ఇట్లా 600 అంటున్నావు కదా, యాక్చువల్ రేటు ఫిక్స్ చేసుకో, ఐఎమ్ గోయింగ్ టు పర్చేజ్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్తాం. అంటే దీన్ని ఏమంటాం, ఫార్వర్డ్ పర్చేజ్ అగ్రిమెంట్. సింపుల్ అమ్మా, స్పాట్లో సేల్, ఫ్యూచర్లో ఏం చేయాలి, పర్చేజ్ చేయాలి. మరి దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటామని చెప్పి టైం లైన్ డ్రా చేసుకుని చూసుకుందాం. సో స్పాట్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావమ్మా, పర్చేజా, సెల్లా, సెల్. అంటే స్పాట్లో ఏం చేస్తాం మనకే తెలీదు. స్పాట్లో వి నీడ్ టు సెల్ ది షేర్. మరి స్పాట్లో షేర్ని సేల్ చేయాలి అంటే ప్రజెంట్ మీ దగ్గర షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరే ఉన్నారమ్మా, మీరేంటి నార్మల్ ఇన్నోసెంట్ స్టూడెంట్స్, మీ దగ్గర బుక్స్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి కానీ షేర్స్ ఏమైనా ఉంటాయి మీ దగ్గర? నో. మరి షేర్స్ లేకుండా సేల్ చేయాలి అంటున్నాం. మరి ఎట్లా సేల్ చేయాలి చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ ఉంటే ఏంటి, గోల్డ్ సేల్ చేస్తారు. ఫోన్ ఉంది కాబట్టి ఏంటి, ఫోన్ సేల్ చేస్తారు. క్యాలిక్యులేటర్ సేల్ చేయమంటే ఏంటి, ఈజీగా సేల్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి, మనకి ఏ కంపెనీయో కూడా తెలియదు అక్కడ. సో కంపెనీ షేర్స్ అదేంటి సేల్ చేయాలంటున్నారు. మీ దగ్గర ప్రజెంట్ ఏంటి, షేర్స్ లేవు.
స్టిల్ లేకపోయినా కానీ స్పాట్లో ఏం చేయాలనే కంక్లూజన్లోకి వచ్చారమ్మా, సేల్. మీరే చెప్పారు స్పాట్ సేల్ అని. షేర్స్ లేకుండా ఎట్లా సేల్ చేస్తారో చెప్పండి. చేయగలుగుతామా? పర్చేజ్ చేసి సేల్ చేద్దామా? ఫస్ట్ టైం అనిపిస్తామా జనరల్ ఎవరికైనా కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు పర్చేజ్ చేసి ఏం చేద్దాం అనిపిస్తామా, సేల్ చేయాలనిపిస్తుంది. పర్చేజ్ చేసి సేల్. నువ్వు పర్చేజ్ చేస్తావు ఎట్ ప్రెజెంట్ సో అండ్ సో ఎక్స్ రూపీస్కి, సేల్ చేస్తావు ఎట్ ద రేట్ సో అండ్ సో ఎక్స్ రూపీస్కి. పర్చేజ్ సేల్ చేసిన దానికి ఏమైనా యూజ్ ఉంటుందా? పర్చేజ్ సేల్ ఏమైపోతుందమ్మా, రెండు మిటిగేట్ అవుతుంది. ఏదో టైం పాస్కి చేసినట్టు ఉంటుంది. బట్ ఇదేంటమ్మా చిన్నపిల్లల ప్రాసెస్ కాదు కదా. నువ్వు పర్చేజ్ చేసి సేల్ చేస్తున్నావు అంటే పర్చేజ్కి సేల్కి వాల్యూ ఉండదు. రెండు ఏమైపోతాయమ్మా, మిటిగేట్ అయిపోయి మళ్ళీ నీ పొజిషన్ ఏంటి, జీరోకి వస్తుంది. దట్స్ వై ఇక్కడ తెలివిగా నువ్వేం చేయాలి సార్ అంటే, సింప్లీ ఇన్ ఆర్డర్ టు సెల్ ద షేర్స్ యూ నీడ్ టు బారో ద షేర్స్. ఏం చేయాలమ్మా, షేర్స్ని బారో చేయాలి. సపోజ్ ఇదేంటమ్మా షేర్స్ అనుకుందాం. ఈ షేర్స్ జనరల్లీ ఓనర్ ఎవరంటే సౌమ్య అనుకుందాం. సౌమ్య దగ్గర నుంచి నేను ఏం చేస్తానంటే షేర్స్ని బారో చేస్తా. ఎందుకు ఏంటనేది నీకు అనవసరం. నీ షేర్స్ నీకు యాజ్ ఇట్ ఈజ్ పూల్లో పెట్టి ఇచ్చేస్తా. ఎప్పుడు ఇచ్చేస్తా, ఇమీడియట్లీ కాదు, 3 months తర్వాత. అప్పటి వరకు నేను హోల్డ్ చేసి పెట్టుకుంటానని చెప్పాను. దీనివల్ల నీకేంటి ప్రాబ్లం ఉండదు. నీ షేర్స్ నీ దగ్గర కాకుండా నా దగ్గర నేను పెట్టుకుంటాను. 3 months తర్వాత నీ షేర్స్ నీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నా అంతే. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, షేర్స్ని బారో చేస్తున్నా పక్కన ఉన్న వాళ్ళవి. ఆ బారో చేసిన షేర్స్ నీకు తెలియకుండా నేను ఏం చేస్తా, సేల్ చేస్తా. బికాజ్ ఇదంతా నీకు సంబంధం లేదు. 3 months తర్వాత నీ షేర్స్ ఏంటి నీకు ఇచ్చేస్తా. కావాలంటే చెప్పు, ఫీల్ అయితే ఒక 1 రూపీ 2 రూపీస్ యాడ్ చేసి ఏంటి ఇచ్చేస్తా అని చెప్పి. సో దట్ దానివల్ల ఏంటి తనకు ప్రాబ్లం ఏం కాదు. తన షేర్స్ తనకేంటమ్మా రివర్స్ అనేది ఇచ్చేస్తా. జస్ట్ ఎలా అయితే ఫ్రెండ్ దగ్గర పెన్నులు క్యాలిక్యులేటర్లు బారో చేస్తాము, ఇక్కడ ఏంటమ్మా నేను షేర్ని బారో చేస్తాను. సో బారోడ్ ద షేర్స్, బారో చేసిన షేర్స్ని ఇమీడియట్లీ తనకు తెలియకుండా ఏం చేస్తానమ్మా, నేను సేల్ చేసి పడేస్తాను. మరి సేల్ చేయాలి అంటే ఎప్పుడు సేల్ చేస్తున్నా, స్పాట్. మరి స్పాట్లో ఎంతకి సేల్ చేస్తానంటే నాకు తెలుసు కదా, స్పాట్ ప్రైస్ ఎంత తెలుసు కదా. స్పాట్ ప్రైస్ చూడండి అమ్మా ఎంత ఉంది, ఎట్ ప్రెజెంట్ వీఆర్ హ్యావింగ్ వాట్ 600. సో స్పాట్లో నేను 600కి ఏం చేశానమ్మా, సేల్ చేశాను. స్పాట్లో 600కి సేల్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. మరి ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అంటే అలా వదిలేద్దాంలే, ఎంతకు పడితే ఎంతకు పర్చేస్ చేస్తానంటే కాదు. ఆల్రెడీ నీకు తెలుసు కదా, ఫార్వర్డ్ ప్రైస్ ఎంతో తెలుసు 600. ఆ 600కి ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయాలి అంటే నువ్వు ఇప్పుడే ఏం చేయాలి, ఆ ప్రైస్ని లాక్ చేసి పెట్టుకోవాలి. లాక్ చేసి పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ వాట్, ఫార్వర్డ్ అగ్రిమెంట్. మరి ఎట్లా ఎంటర్ అవుతామనేది చూద్దాం. చూడండి అమ్మా, ఎంటర్ ఇంటూ ఫార్వర్డ్ పర్చేజ్ అగ్రిమెంటా, సేల్ అగ్రిమెంటా, పర్చేజ్ అగ్రిమెంట్ ఎట్ ద రేట్ ఎంతకి పర్చేజ్ చేస్తానని చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి, 600. వి కాల్ ఇట్ యాజ్ వాట్, స్ట్రైక్ ప్రైస్. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అలా కాదు అట్లా గాలికి వదిలేసాం అనుకోండి, అస్సామే. ఫ్యూచర్లో ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, మార్కెట్లో డిక్రీజ్ అవ్వచ్చు. దట్స్ వై ఇంకా ఆల్రెడీ రెడీగా ఉంది కదా యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. సో దట్ ఎందుకు ఇంకా ఓవర్ యాక్షన్ చేయకుండా ఆ 600 లాక్ చేసి పెట్టేసుకుందాం. ఎలాగో 600 ఏం చేయాలనుకుంటున్నాం, ఫ్యూచర్ పర్చేస్. సో అనుకున్నట్టే ఫ్యూచర్ పర్చేస్ చేయడం కోసం ఎంటర్డ్ ఇంటూ ద కాంట్రాక్ట్. మరి పర్చేజ్ అనుకున్నాం కాబట్టి మరి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లా పర్చేజ్ చేయాలి ఏంటనేది మనం చూద్దాం. మరి కాంట్రాక్ట్ పర్చేజ్ అని చెప్తున్నాను కాబట్టి డెఫినెట్లీ నేనేం చేయాలమ్మా, పర్చేజ్ చేయాలి. మరి పర్చేజ్ చేయాలి ఎట్ ద రేట్ 600 అంటే నీ దగ్గర ఏముండాలి, మనీ ఉండాలి. మరి మనీ ఎలా వస్తుంది సార్ అంటే, స్టార్టింగ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే షేర్స్ ఏం చేసాం, బారో చేసాం. బారో చేసిన షేర్స్ని ఏం చేసా, సెల్ చేసా. సెల్ చేశాను అంటే ఆ 600 అనేది క్యాష్ ఇన్ఫ్లో అవుతుందా, క్యాష్ అవుట్ఫ్లోనా, క్యాష్ ఇన్ఫ్లో. మరి క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది కాబట్టి 600 ఏం చేస్తాను, పూజ చేస్తానా దేవుడి గదిలో పెట్టి, నో. ఆ 600 ఏం చేస్తానమ్మా, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఐ హ్యావ్ బారోడ్ వాట్, షేర్స్. షేర్స్ బారో చేసి ఏం చేసా, సెల్ చేసా. సెల్ చేస్తే ఫ్రీగా సెల్ చేయను, 600 వచ్చింది. 600 ఏం చేస్తానమ్మా, ఇన్వెస్ట్ చేశా. ఇన్వెస్ట్ చేసిన 600ని నేను ఏం చేస్తానమ్మా, ఫ్యూచర్లో రియలైజ్ అవుతా. అంటే అక్కడ అదే నోట్ చేస్తానమ్మా, రియలైజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 3 months. మరి 3 months తర్వాత ఎంత రియలైజ్ అవుతాను, అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రియలైజ్. ఎంత, 600 ఇంటూ e⁻TR. చెప్పండి, 600 ఇంటూ e⁻TR అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 613.65. ప్రీవియస్లీ అది ఏంటి, బారోయింగ్స్ అనేవాళ్ళం. బట్ ఇప్పుడు బారోయింగ్స్ కాదు, షేర్స్ సేల్ చేశాను కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ మై ఇన్వెస్ట్మెంట్. 613.65. ఇదేంటమ్మా, రియలైజ్ ద ఇన్వెస్ట్మెంట్. మరి అనలైజ్ చేసి చెప్పండి, ఈజ్ ఇట్ అ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో?
ఇన్ఫ్లో, బికాజ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ రియలైజ్డ్ కాబట్టి. బట్ హ్యాపీ ఫీల్ అవ్వద్దు, నువ్వేంటమ్మా నార్మల్లీ పర్చేజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు. సో పర్చేజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు కాబట్టి పర్చేజ్ యాజ్ పర్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్, మాట ఇచ్చినట్టే పర్చేజ్ చేద్దాం. ఎంతకమ్మా 600కి 600కి పర్చేజ్ చేస్తున్నావు కాబట్టి ఈజ్ ఇట్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో? క్యాష్ అవుట్ఫ్లో. మళ్ళీ ఏంటమ్మా షేర్స్ పర్చేజ్ చేసా, బట్ పర్చేజ్ చేసిన షేర్స్ నా దగ్గర పెట్టుకోవడం కరెక్టా? నో, బికాజ్ ఐఎమ్ నాట్ ద ట్రూ ఓనర్ ఆఫ్ దిస్ షేర్స్. హూ ఈస్ ద అల్టిమేట్ ఓనర్ ఆఫ్ దిస్ షేర్స్? సౌమ్య. సౌమ్య దగ్గర నుంచి బారో చేసుకున్నాను కాబట్టి అట్ ప్రెజెంట్ నేను ఏదైతే పర్చేజ్ చేశానో అది ఎవరికి రిడీమ్ బ్యాక్ చేసేస్తానమ్మా? సౌమ్య. Started with empty pockets, ending with empty pockets, because these shares are not my own shares. I have borrowed these shares from Soumya. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ పర్చేజ్ చేసిన షేర్స్ని రిడీమ్ బ్యాక్ చేసి పడేస్తా. ఎవరికమ్మా? సౌమ్యకి. ఎంత? నార్మల్లీ షేర్స్ మొత్తం. సో దట్స్ వై ఇక్కడ ఏంటమ్మా అల్టిమేట్లీ పర్చేజెస్ 600 క్యాష్ అవుట్ఫ్లో, పైది ఏంటమ్మా క్యాష్ ఇన్ఫ్లో. 5th పాయింట్ ప్రాఫిట్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ క్యాష్ అవుట్ఫ్లో. 13.65 మైనస్ 600 దట్ ఈస్ ఈక్వల్ టు 13.65. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద ప్రాఫిట్ వచ్చేలాగే నేను ఏం చేస్తానమ్మా ప్లాన్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఈ హోల్ ప్రాసెస్ని ఏమంటాం మనం? ఆర్బిట్రాజ్ అంటాం. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇక్కడ మొత్తం స్టోరీ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ థాటే రాదు షేర్స్ బారో చేయాలని చెప్పి. జాగ్రత్తగా చూడండి. స్పాట్లో ఏం చేయాలమ్మా మీరు? సెల్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫ్యూచర్లో ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. స్పాట్లో సెల్ చేయాలంటే ఫస్ట్ యూనిట్ బారో ద షేర్స్, దెన్ సార్ పర్చేస్ చేద్దామంటే పర్చేస్ సేల్ విల్ గెట్ మిటికేటెడ్. అందుకే క్రేజీగా షేర్స్ని ఏం చేసా? బారో చేసా, సెల్ చేసా 600. ఏం చేయాలి? దాన్ని ఇన్వెస్ట్ చేస్తా. సెల్ చేశాను కాబట్టి స్పాట్లో, ఫ్యూచర్లో డెఫినెట్లీ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. దట్స్ వై ఐ హావ్ ఎంటర్డ్ ఇంటూ వాట్? ఫార్వర్డ్ పర్చేజ్ అగ్రిమెంట్. నువ్వు పర్చేస్ చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఇన్వెస్ట్ చేసింది ఏం చేయాలమ్మా? రియలైజ్ అవుదాం. ఎంత వస్తుంది? క్యాష్ ఇన్ఫ్లో 613. ఆఫ్టర్ దట్ రియలైజ్ అయిన తర్వాత షేర్స్ని పర్చేస్ చేసి రిడీమ్ బ్యాక్ ద షేర్స్ టు ద లెండర్. సో ఎంతమ్మా ఇక్కడ క్యాష్ అవుట్ఫ్లో? 600. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాఫిట్ ఎంత వచ్చేస్తుంది? 13.65. సో అట్లా మనం అనుకున్నట్టు ఏంటమ్మా పద్ధతిగా ఇక్కడ మనం అచీవ్ చేయగలిగాం. దీన్ని మనం ఏమంటామమ్మా? ఆర్బిట్రేజ్ అంటాం. ఓకేనా? అంటే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవుతాము ప్రాక్టికల్ లైఫ్లో అంటే దానికి మెయిన్లీ 2 పర్పసెస్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ హెడ్జింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్? ఆర్బిట్రేజ్. మరి హెడ్జింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆర్బిట్రేజ్ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే సింపుల్ అమ్మా. హెడ్జింగ్ నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే దెర్ షుడ్ బి అ నెసెసిటీ టు పర్చేజ్ ఆర్ సెల్ ది గోల్డ్. అంటే ఫ్యూచర్లో గోల్డ్ పర్చేజ్ చేయాలి ఆర్ సెల్ చేయాలని చెప్పి నీకు నెసెసిటీ ఉందనుకోండి, జస్ట్ లైక్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కేసు లాగా, అప్పుడు మనకేంటి? వణుకు పడుతుంది. దేని గురించి అమ్మా? ప్రైజ్ ఫ్లక్చువేషన్స్ గురించి. అరే బాబు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పి రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మిటిగేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు వాట్? ప్రీ అగ్రీడ్ ప్రైస్ రిలేటెడ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అది వన్ ఆఫ్ ద పర్పస్ అమ్మా. అప్పుడు మనకి రిస్క్ ఏంటి? మిటిగేట్ అవుతుంది. ఇందాక చూపించాను కదా, మార్కెట్లో ఏది ఏమైనా కానీ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి మాత్రం అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవమ్మా. డెఫినెట్లీ అక్కడ అమౌంట్ అనేది ఏంటి? విల్ రిమైన్ వాట్? సేమ్. అంటే నీకు ఫ్యూచర్లో నెసెసిటీ ఉంది, లైక్ పర్చేజ్ కానీ సేల్ కానీ. ప్రైజ్ ఫ్లక్చుయేషన్స్ గురించి నువ్వు టెన్షన్ పడితే యూ కెన్ సింప్లీ యూజ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అండ్ యూ కెన్ ఫిక్స్ వాట్? ప్రైస్. అంటే you will bring the certainty in the cash flow by which price fluctuations risk can be eliminated. ఇక్కడ వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. irrespective of the market price the cash flow will remain what? Same. ఈ మిటిగేషన్ ఆఫ్ రిస్క్ ఆఫ్ అ ప్రైస్ ఫ్లక్చుయేషన్ మనం ఏమంటాం? హెడ్జింగ్ అంటాం. అదేంటమ్మా? మిటిగేషన్ ఆఫ్ రిస్క్. అది అయిపోయిన తర్వాత ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనే కాన్సెప్ట్ ఇంకొక చోట కూడా మనం యూజ్ చేసామమ్మా. ఏ చోట మనం యూజ్ చేసాం? మనం ఆర్బిట్రాజ్ కేసులో యూజ్ చేసాం. చూడండి, ఒక చోట ఏంటి? ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్, ఇంకొక చోట ఏంటమ్మా? ఫార్వర్డ్ పర్చేజ్ అగ్రిమెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు నీకేమన్నా నెసెసిటీ ఉంటుందంటే నో. అంటే మీకు కానీ క్లాస్ చెప్పే నాకు కానీ నెసెసిటీ టు పర్చేజ్ ద షేర్స్, నెసెసిటీ టు సెల్ ద షేర్స్ అనేది ఉండదు. నీకు నెసెసిటీ లేకపోయినా కానీ ఇన్ కేస్ ఆఫ్ ఆర్బిట్రాజ్ యూ విల్ క్రియేట్ ద నెసెసిటీ. ఎందుకు? పని పాట లేక అంటే నో సార్, యూ విల్ అబ్జర్వ్ ద మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్. వాట్ ఈస్ ద మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్? ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. అంటే ఎన్టీఆర్ లాగా రామ్ చరణ్ లాగా గోల్డ్ పర్చేజ్ చేసి సేల్ చేయాలి అనే నెసెసిటీ అయితే లేదు మనకి. లేకపోయినా we have created the necessity, we have entered into the forward contract only for the purpose of what? Profit.
అరే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి తెలుసుకొని కన్నింగ్ మైండ్ తోటి ఏంటమ్మా వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్ట్. దానికంటున్న ఇక్కడ కండిషన్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ నాట్ ఈక్వల్ టు వాట్ యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. అప్పుడు మన పద్ధతికి ఏంటమ్మా ప్రాఫిట్ వస్తుంది, దాన్ని మనం ఏమంటాం ఆర్బిట్రాజ్ ప్రాఫిట్ అంటాం. బట్ హెడ్జింగ్ కేసులో మీకేంటమ్మా నార్మల్లీ ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మోటివ్ కాదు, నీకేంటి ఒక నెసెసిటీ ఉంది. లెటర్స్ ఏంటి, మీకు మ్యారేజ్ ఉంది అనుకుందాం ఒక 6 monthsలో, 6 monthsలో ఏంటి గోల్డ్ పర్చేస్ చేయాలనే నెసెసిటీ ఉంది మీకు ఖచ్చితంగా. సో పర్చేస్ చేయాలనే నెసెసిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీకు తెలియకుండానే యూ విల్ బి వరింగ్ అబౌట్ వాట్ పర్చేస్. కాబట్టి ఏంటి, యూ విల్ బి వరింగ్ అబౌట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్. అరే ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోతే కష్టం అని చెప్పి ఈ రోజే ఖజానాకి వెళ్ళిపోయి ఒక ప్రైజ్ అనేది ఫిక్స్ చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు అది హెడ్జింగ్ అవుతుంది. అంటే అక్కడ ఏంటి, మీకు నెసెసిటీ ఉండి ప్రైస్ ఫ్లక్చువేషన్ ఎలిమినేట్ చేసుకోవాలనుకుంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్ హెడ్జింగ్. అట్లా కాదు, నాకు నెసెసిటీ ఏం లేదు, నాకేంటి మ్యారేజ్ ఏం లేదు ఫ్యూచర్లో, కాకపోతే ఏంటి నేను ప్రైస్ ఇంపర్ఫెక్షన్స్ అబ్జర్వ్ చేశాను, ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ అని నాకు అర్థమైంది. అట్లా అర్థమైంది కాబట్టి నాకు నెసెసిటీ లేకపోయినా, గోల్డ్ ఏం నాకు అవసరం లేదు, ఇప్పుడు గోల్డ్ ఏం మెళ్ళ వేసుకుని తిరగాల్సిన అవసరం కూడా లేదు నాకు, అయినా కానీ ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ప్యూర్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ ప్రాఫిట్. అప్పుడు దాన్ని ఏమంటామమ్మా ఆర్బిట్రేజ్ అంటాం. ఏది ఎప్పుడు ఎందుకు చేయాలనేది మనం అర్థం చేసుకుంటే ప్రాక్టికల్ లైఫ్లో ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది మనకు అర్థమవుతుందా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ అదే మీ నోట్స్లో కూడా నోట్ చేయించుంటారమ్మా, స్టార్టింగ్ పేజ్లో నోట్ చేయించుంటాను, ఆఫ్టర్ దట్ మేబీ ఏంటి లాస్ట్లో ఎండింగ్లో కూడా యాజ్ అ రివిజన్ లాగా కూడా ఏంటమ్మా నోట్ చేయించుంటాను. అంటే అల్టిమేట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ 2 పర్పసెస్కి మనం యూజ్ చేస్తామమ్మా. ఫస్ట్ పర్పస్ ఈజ్ వాట్ హెడ్జింగ్, సెకండ్ పర్పస్ ఈజ్ వాట్ ఆర్బిట్రాజ్. హెడ్జింగ్ అంటే ఏంటి, వెన్ యూ విల్ బి హ్యావింగ్ అ నెసెసిటీ టు బై ఆర్ సెల్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ యూ విల్ బి వరింగ్ అబౌట్ వాట్ ప్రైజ్ ఫ్లక్చువేషన్స్ టు బ్రింగ్ ద సర్టనిటీ ఇన్ ద క్యాష్ ఫ్లో. ప్రశాంతంగా నేను పడుకోవాలరా బాబు, ప్రైస్ ఫ్లక్చువేషన్ టెన్షన్ ఉండకూడదు అనుకుంటే డూ హెడ్జింగ్. కమింగ్ టు ద ఆర్బిట్రాజ్, నాకు నెసెసిటీయే లేదు, గోల్డ్ పర్చేస్ కానీ సేల్ కానీ, షేర్స్ పర్చేస్ కానీ సేల్ కానీ, సింప్లీ ఇక్కడ మన మోటివ్ ఏముంటుందమ్మా, నెసెసిటీ ఉండదు, బట్ ఆర్ మోటివ్ ఈస్ టు ఎర్న్ వాట్ ప్రాఫిట్. వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆర్బిట్రాజ్, ఈఎఫ్పి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏఎఫ్పి. దాన్ని బేస్ చేసుకుని మనం ఏంటమ్మా ఆర్బిట్రేజ్ చేస్తాం. ఎట్లా చేస్తాం, ఇది షార్ట్ కట్లు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అంతా రఫ్ ఆడించవచ్చు. ఈఎఫ్పి లెస్ దెన్ ఏఎఫ్పి ఉంటే తక్కువ ఉన్న దగ్గర ఎప్పుడైనా కానీ ఏం చేయాలి, బై చేయాలి, ఎక్కువ ఉన్న దగ్గర ఏం చేయాలి, సెల్ చేయాలి. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్, స్పాట్లో ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. అట్లా కాదు సార్, ఈఎఫ్పి ఈజ్ గ్రేటర్ దెన్ ఏఎఫ్పి అనుకోండి, ఎక్స్పెక్టెడ్ దగ్గర ఏంటమ్మా హయ్యర్ ఉంది కాబట్టి స్పాట్లో ఏం చేయాలి, సెల్ చేయాలి, యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ దగ్గర ఏం చేయాలమ్మా, బై చేయాలి. సో ఇట్లా మనం ఏంటమ్మా ఆర్బిట్రాజ్ అనేది ఏంటి స్మూత్గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంకొకటి సిఏ ఇల్లుస్ట్రేషన్ ఒక 5 minutes అట్లా ఏంటి క్లోజ్ చేస్తాం అనుకోండి, ఇక్కడతో ఏంటి మనకి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోతుంది. అంతే కదా, ఇంకేం ఉండదు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏంటో చూసుకున్నాం, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకున్నాం, నెట్ సెటిల్మెంట్ ఎట్లా చేసుకోవాలి, యాక్చువల్ డెలివరీ ఎలాగనేది చూసుకున్నాం, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ప్రైస్ ఎట్లా ప్రిడిక్ట్ చేయాలనేది చూసాం. ఒకవేళ నువ్వు ప్రిడిక్ట్ చేసిన ప్రైస్ యాక్చువల్ తోటి ఎలా అవ్వకపోతే వాట్ విల్ బి ద ఆర్బిట్రాజ్ ప్రాసెస్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దట్ ఆర్బిట్రాజ్ అనేది ఒకటి సిఏ ఇల్లుస్ట్రేషన్ మనకి ఏంటమ్మా ఇంపార్టెంట్, అది మనం ఏంటి డిస్కస్ చేసుకుందాం. బట్ కాంప్లికేషన్ ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో సి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంది, ఆర్బిట్రేజ్ మనకి ఇల్లుస్ట్రేషన్ 35. సో ఇక్కడ చూడండమ్మా, ఫ్యూచర్స్ అని ఇస్తాడు జనరల్లీ, ఫ్యూచర్స్ అన్నా ఫార్వర్డ్ అన్నా సేమ్ అనే పర్సెప్షన్ లాగా మనం వెళ్ళిపోవాలి. అంటే ఈ క్లాస్లో మనం ఏం చెప్పేసుకున్నామంటే ఫార్వర్డ్ రిలేటెడ్ మొత్తం అయింది, ఫ్యూచర్స్ రిలేటెడ్ ఆర్బిట్రాజ్ కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. బికాస్ ఫార్వర్డ్ ఆర్బిట్రాజ్, ఫ్యూచర్ ఆర్బిట్రాజ్ బోత్ విల్ రిమైన్ వాట్ సేమ్, రెండు ఒకటే మనకి. సో చూసుకోండి ఇక్కడ ద ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు ద ఆనంద్ షేర్ ప్రైస్ ఇస్ కరెంట్ ప్రైస్ ఈజ్ 1800 విచ్ ఇస్ P0 అండ్ ఆఫ్టర్ ద 6 months ఫ్యూచర్ ప్రైస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఏంటమ్మా అది యాక్చువల్ రేట్ అది 1950. Assuming it is possible to borrow the money in the market for transaction in securities at 12% per annum. నువ్వు బారో చేసుకోవాలి అనుకుంటే ఎంతకు బారో చేసుకోవచ్చు, 12% per annum యూ కెన్ బారో. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద థియరిటికల్ మినిమం ప్రైస్ ఆఫ్ 6 months ఫార్వర్డ్ ప్రైస్. అంటే థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ అంటే మన మనస్సులో ఉన్న ప్రైస్, అది దాన్ని దేంతో కంపేర్ చేయాలి, యాక్చువల్తో కంపేర్ చేస్తే దెన్ యూ విల్ గెట్ వాట్ ఆర్బిట్రాజ్. 2 minutes టైం తీసుకుని థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్ క్యాల్కులేట్ చేసి try to tell me the arbitrage profit.
వచ్చిందా థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఎంత? 1908. యాక్చువల్ ఎంత ఉంది? 1950. డైరెక్ట్లీ చూసే చెప్పొచ్చు ప్రాఫిటా లాస్ అని, లైక్ తెలిసిపోతుంది. దాని దగ్గర ప్లాన్ చేసుకుంటాం. ఎంతమ్మా ప్రాఫిట్ మనకి? 42 ప్రాఫిట్. ఆ 42 ప్రాఫిట్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటాం. చెప్పండి, స్పాట్లో ఏం చేయాలి? పర్చేసా సెల్లా? పర్చేస్. ఫ్యూచర్లో ఏం చేయాలి? సెల్ చేయాలి. సో ఎట్లా ఏంటనేది ఒకసారి క్విక్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్. మరి థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఎట్లా సార్ క్యాలిక్యులేట్ చేసుకునేది అంటే, సింప్లీ వీ నీడ్ టు కన్సిడర్ వాట్ స్పాట్ ప్రైస్. ఎంత ఉందమ్మా మనకి స్పాట్ ప్రైస్? ఇదేనా? ఇదే కదా, 1800. స్పాట్ ప్రైస్ ఎంతమ్మా? 1800. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఏంటి మనకి? ఈ ఆన్సర్ చెప్పారు మీరు. 1908 వచ్చిందా? నార్మల్ కాంపౌండింగ్ చేస్తారా? ఓకే, పర్లేదులేండి, ఏం కాదు. కంటిన్యూస్ కాంపౌండింగ్ అయితే ఏంటి? 1911. చూడొచ్చు కదా ఇక్కడ మీరు. థియరటికల్ ఫార్వర్డ్ ప్రైస్ ఎట్లా వస్తుంది? స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻⁻TR. దెన్ యూ విల్ గెట్ 1911.25. ఆఫ్టర్ దట్ ఎక్స్పెక్టెడ్ ఫార్వర్డ్ ప్రైస్, యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్ 1911.25, 1950. తెలిసిందే కదమ్మా. లోవర్ దగ్గర ఏం చేయాలి ఎప్పుడైనా? పర్చేస్. హయ్యర్ దగ్గర ఏం చేయాలి? సెల్. ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టెడ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? స్పాట్. దట్స్ వై స్పాట్లో ఏం చేయాలి? నువ్వు పర్చేస్ చేయాలి. అప్పుడు నువ్వు అనుకున్నట్టు ప్లాన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఫ్యూచర్లో ఏం చేయాలి? నువ్వు సెల్ చేయాలి. ఫ్యూచర్లో సెల్ చేయాలి అంటే అట్లా ఫ్యూచర్ సెల్ అని చెప్పి నీ మనసులో అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు కాట్ అగ్రిమెంట్. ఏంటది? ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్, బికాస్ దట్ ఈస్ ద యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో దట్స్ వై మనం అనుకున్నట్టే స్పాట్లో పర్చేస్ చేయాలి. బట్ స్పాట్లో పర్చేస్ చేయాలి అంటే ఎంతమ్మా? దీన్ని ప్రెజెంట్లోకి తీసుకెళ్ళాలి ఫస్ట్. సో దట్స్ వై స్పాట్లో ఎంత ఉంది మనకి? 1800. 1800 నువ్వు బారో చేసి స్పాట్లో 1800 పర్చేస్ చేయి. పర్చేస్ చేసింది ఎందుకు? నెత్తి మీద పెట్టుకుని తిరగడానికి కాదు. బికాజ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, దెర్ విల్ బి నో నెసెసిటీ ఫర్ అస్. నీకు షేర్ పర్చేస్ చేయాలి, షేర్ మీద నీకు పిచ్చి లేదు, ప్రేమ లేదు. ఎందుకు పర్చేస్ చేసావు? ఓన్లీ టు సెల్ ఇన్ ద ఫ్యూచర్, టు ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ వాట్? ఆర్బిట్రాజ్ ప్రాఫిట్. అంతేకాని దెర్ ఈస్ నో నెసెసిటీ టు పర్చేజ్ ఆర్ సెల్ ద షేర్స్. నీకేం అవసరం లేదు షేర్స్. జస్ట్ నువ్వు ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి? టు ఎర్న్ ద ప్రాఫిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? యాక్చువల్ ఫార్వర్డ్ ప్రైస్. దట్స్ వై నువ్వు సెల్ చేయాలని చెప్పి నువ్వు మనసులో అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫార్వర్డ్ సేల్ అగ్రిమెంట్, దట్ ఈస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఎంత? 1950. అనుకున్నట్టు ఏంటమ్మా? 1950కి సేల్ చేద్దాం. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి 1950తో ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిపోకూడదు. అక్కడ బారో చేసాం కదా 1800. ఆ బారో చేసిన 1800 ఏం చేయాలి? రీపే చేయాలి అలాంగ్ విత్ వాట్? ఇంట్రెస్ట్. దట్స్ వై ఇక్కడ 1911.24. అనుకున్నట్టే ఇది క్యాష్ అవుట్ఫ్లో అయింది, ఇదేంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లో అయింది. దాని తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1950 మైనస్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 38.76. బట్ ఇది కరెక్టా రాంగ్ అని చెప్పి ఏంటమ్మా ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మ్యాక్సిమం ఇదే వస్తుంది, స్పాట్లో పర్చేజ్, ఫ్యూచర్లో సెల్. అది జస్ట్ ఒక ఇల్లుస్ట్రేషన్ ఉంటుంది, అది కూడా మనం చెప్పుకున్నాం. స్పాట్లో సెల్, ఫ్యూచర్లో ఏంటి? పర్చేస్. బట్ స్పాట్లో సెల్ చేయాలంటే కంగారు పడద్దమ్మా. ఎలా సెల్ చేయాలని చెప్పి షేర్స్ని బారో చేయండి. ఫ్యూచర్లో మళ్ళీ పర్చేజ్ చేసినప్పుడు మళ్ళీ రిడీమ్ బ్యాక్ చేసేస్తాం. ఓకేనా? సో ఇంతటితో ఫార్వర్డ్స్ సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక చక్కటి కాన్సెప్ట్, దట్ ఈజ్ ఫ్యూచర్స్ తోటి ఏంటమ్మా మళ్ళీ కలుసుకుందాం. See you in the next class. Bye.